సంపూర్ణ వాస్తవిక దృక్కోణం. చాప్టర్ 10 బ్లేమ్ ఇన్స్టింక్ట్. ఇక మరో అతి ముఖ్యమైన మానవ ధోరణి గురించి మాట్లాడుకుందాం. అదే బ్లేమ్ ఇన్స్టింక్ట్, ఇతరులపైకి నెపాలను నెట్టివేసే ధోరణి. దీని గురించి మాట్లాడే ముందు నా మరికొన్ని అనుభవాల్లోకి తీసుకువెళ్ళాలి మిమ్మల్ని. నేను ఓ ఎడ్యుకేటర్ను కాబట్టి ఇలా చేయవలసి వస్తుంది. నేను చెప్పేది ఏది నా ఊహల్లోంచి వచ్చేదో మరోటో కాదు. ప్రతిదీ నా అనుభవాల్లోంచి వచ్చేది. వివిధ అనుభవాల సారమే నేను మీకు చెబుతున్నది, అంతే తప్ప కల్పించి చెబుతున్నది మాత్రం కాదు. అందుకే మాటి మాటికి మిమ్మల్ని నా అనుభవాల్లోకి తీసుకువెళ్తాం అంతే. అందుకే మిమ్మల్ని ఈసారి కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్కు తీసుకెడుతున్నాం. బిగ్ ఫార్మా కంపెనీలు కేవలం బీదవారిని మాత్రమే అటాక్ చేసే మలేరియాపై కానీ, నిద్రలేమిపై కానీ, మరో అదే తరహా వ్యాధులపై కానీ తమ ఫోకస్ ఎందుకు పెట్టడం లేదన్న అంశంపై ఉపన్యాసం ఇస్తున్నా నేను అక్కడి విద్యార్థులను ఉద్దేశించి. విషయం గట్టిది కావటం మూలాన కొంచెం ఆవేశంగానే సాగుతుంది నా ఉపన్యాసం. నేనే అలా ఆవేశంతో మాట్లాడుతుంటే నా మాటలు వింటున్న విద్యార్థులు కూల్గా ఎలా ఉండగలరు? వారు సైతం ఊగిపోతున్నారు ఆవేశంతో. ఇంతలో ఒక విద్యార్థి లేచి ఆవేశంగా, వాళ్ళ ముఖాలు పచ్చడి చేయాల్సిందే సార్ అన్నాడు. ఆహా, బాగుందైతే. నేను నోవార్టిస్ అనే ఫార్మా కంపెనీకి వెళ్ళబోతున్నా కాసేపట్లో. అక్కడ పనిచేస్తున్న వారిలో ఎవరి ముఖాల మీద గుద్దాలి? అలా చేస్తే నేను పేర్కొన్న సమస్యకు పరిష్కారం లభిస్తుందా అన్నది చెబితే నేను ఖచ్చితంగా చేస్తా ఆ పని. సీరియస్గానే అన్నా నేను ఆ స్టూడెంట్ వైపు చూస్తూ. కాదు కాదు, వాళ్ళని ఎవరినీ కొట్టక్కర్లేదు, వాళ్ళ బాసును కొడితే చాలు అన్నాడు అతను. ఓకే, అతని పేరు డేనియల్ వసెల్లా. నాకు ఆయనతో కొద్దిపాటి పరిచయం కూడా ఉంది కాబట్టి నేరుగా ఆయన వద్దకే వెళ్ళగలను. అతడి ముఖం మీద ఓ గుద్దు గుద్దితే దారికొచ్చి మంచివాడిగా మారిపోతాడంటావు, అంతేగా అన్నా నేను. ఆ కుర్రాడు ఆలోచనలో పడ్డాడు. ఇంతలో మరో కుర్రాడు లేచాడు వెనుక వరుస నుండి. లేదు, ఆయన్ని కొట్టి ప్రయోజనం లేదు. ఆ కంపెనీ తాలూకు బోర్డు మెంబర్ల ముఖాలపై పిడిగుద్దులు గుద్దాలి, అప్పుడు కానీ రోగం కుదరదు అన్నాడు అతను. బాగుందైతే ఇది. నేను ఎలాగూ ఆ కంపెనీ బోర్డును ఉద్దేశించి ప్రసంగించవలసి ఉంది మధ్యాహ్నం తరువాతి సెషన్లో. ఉదయం అంతా నిశ్శబ్దంగా కూర్చుంటా డేనియల్ను కలిసే సమయం. బోర్డు మెంబర్లను ఉద్దేశించి నేను ప్రసంగించడానికి ముందే నీవు అప్పచెప్పిన పని పూర్తి చేస్తా. అక్కడ సమావేశమైన సభ్యుల్లో ఎందరి ముఖాలపై వీలైతే అందరి ముఖాలపై నా ప్రతాపం చూపిస్తా. అందరినీ కొట్టడం సాధ్యం కాకపోవచ్చు నాకు, ఎందుకంటే నాకు ఫైటింగ్ ఎక్స్పీరియన్సు లేదు. అక్కడ తగినంత సెక్యూరిటీ కూడా ఉండే నేపథ్యంలో నలుగురినో ఐదుగురినో కొట్టాక నన్ను ఎలాగూ ఆపు చేస్తారు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కనుక. అయితే నాకు సందేహం, అంత రిస్క్ తీసుకుని నీవన్నట్టు నేను ఆ పని చేయాల్సిందేనా? ఒకవేళ నేను తెగించి చేశానే అనుకో, వెంటనే వాళ్ళు తమ రీసెర్చ్ పాలసీని మార్చేసుకుంటారంటావా? సందేహాస్పదంగా అడుగుతున్నట్టు అడిగా ఆ కుర్రాన్ని. మారు మాట్లాడకుండా కూర్చుండిపోయాడు ఆ కుర్రాడు. ఇక మూడోవాడు లేచి చెప్పసాగాడు ఇలా. అలా కాదు సార్, నోవార్టిస్ ఓ పబ్లిక్ కంపెనీ. దాని బోర్డు సభ్యులు కానీ దాని బాసు కానీ స్వంతంగా ఏ నిర్ణయము తీసుకోలేరు. అంతా షేర్ హోల్డర్లపైనే ఆధారపడి ఉంటుంది. వాళ్ళ అభిమతాలకు విరుద్ధంగా ఏ బోర్డు అయినా నిర్ణయం తీసుకున్న పక్షంలో ఆ బోర్డునే మార్చివేయగల శక్తి ఉంటుంది కంపెనీ షేర్ హోల్డర్లకు. మరో కొత్త బోర్డును ఎన్నుకున్న ఆశ్చర్యం లేదు అన్నాడు అతను. కరెక్ట్గా చెప్పావు డియర్. కంపెనీలో పెట్టుబడులు పెట్టేది షేర్ హోల్డర్లే కదా. సంపన్నుల ఆరోగ్య వ్యవహారాలపై రీసెర్చ్ చేస్తే తమ పెట్టుబడులకు తగిన డివిడెండ్లు వస్తాయని, క్రమంగా తమ పెట్టుబడుల విలువ పెరుగుతుందని ఆయా షేర్ హోల్డర్లు ఆశించడంలో తప్పు లేదు కదా అని నా ముందు కూర్చున్న విద్యార్థుల వైపే చూడసాగా. ఆ కంపెనీ తాలూకు బాసులో కానీ, దాని బోర్డు సభ్యుల్లో కానీ, ఆ కంపెనీ ఉద్యోగుల్లో కానీ ఏ లోపము లేదని నాకు, నా ముందు కూర్చున్న విద్యార్థులకు, మీకు కూడా అర్థమైనట్టే కదా. నాకు సలహా ఇచ్చిన మొదటి కుర్రవాణ్ణి ఉద్దేశించి అడగసాగా ఇలా. బాగుందైతే. బిగ్ ఫార్మా కంపెనీలలో ఎవరు ఎక్కువగా పెట్టుబడులు పెడతారు మిత్రమా అని. ఇంకెవరు? సంపన్న వర్గాల వారే నసుగుతూ అన్నాడా కుర్రాడు. మీకు ఓ క్లూ ఇస్తా, సరిగ్గా ఆలోచించి సమాధానం చెప్పండి.
తొందర ఏమీ లేదు. స్టాక్ మార్కెట్ ఎన్ని ఒడిదుడుకులకు లోనైనప్పటికీ స్థిరంగా ఉండేవి ఫార్మాస్యూటికల్ షేర్స్ మాత్రమే. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినా తగ్గినా ఫార్మా షేర్లు స్పందించవు, రాక్ స్టడీగానే ఉంటాయన్నారు. మిగిలిన ఇతర కంపెనీల షేర్లన్నీ దాదాపుగా మార్కెట్ తీరుతెన్నులపై ఆధారపడి హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటాయి. భారీ కొనుగోళ్లు ఎలా అయితే ఉంటాయో భారీ అమ్మకాలు సైతం నమోదు అవుతూనే ఉంటాయి సమయానుకూలంగా. స్టాక్ మార్కెట్ పెరిగినా తరిగినా క్యాన్సర్ పేషెంట్ల ట్రీట్మెంట్లు కొనసాగుతూనే ఉండాలి, ఆగిపోకూడదు కదా. ఇప్పుడు చెప్పండి, ఇంత స్థిరంగా ఉండే కంపెనీలలో ఎటువంటి వారు మదుపు చేస్తారు తమ పెట్టుబడులను అని అడిగా నా ముందు కూర్చున్న విద్యార్థులను. నేనంత సుదీర్ఘంగా వివరణ ఇచ్చేసరికి నా విద్యార్థుల్లో సైతం ఒక విధమైన సీరియస్నెస్ వచ్చింది. అంతకు ముందున్న ఉదాసీనత పోయి, అయితే అవి రిటైర్మెంట్ ఫండ్సే ఖచ్చితంగా అన్నారు వాళ్ళంతా ముక్త కంఠంతో. అక్కడంతా నిశ్శబ్దం ఒక్కసారిగా. ఇప్పుడు ఏమంటారు మై డియర్ స్టూడెంట్స్? ఎవరి ముఖాలపై గుద్దుదామంటారు? ఆయా కంపెనీల షేర్ హోల్డర్ల ముఖాలపైనే కదా. అదైతే నా వల్ల కాదు. వాళ్ళు ఎంతమంది ఉంటారో ఎక్కడెక్కడ ఉంటారో తెలుసుకోవటం నాకైతే కష్టం, కానీ మీకైతే అది సాధ్యం కావచ్చు. నేనలా అంటుండేలోపే ఒకరి ముఖాలు ఒకరు చూసుకోసాగారు ఆ విద్యార్థులంతా. ఒక్కొక్కరి ముఖాల్లోకి తదేకంగా చూస్తూ తిరిగి కొనసాగించా మాట్లాడటం. అది ఎలా అనుకుంటున్నారు కదూ, చెప్తా వినండి. ఈ వీకెండ్ మీరంతా మీ ఇళ్లకు వెడతారు కదా. వెళ్ళటంతోనే నేరుగా మీ గ్రాండ్ మా వద్దకు వెళ్ళండి. మరో మాట లేకుండా మీరు ఇద్దామనుకున్న పంచులు ఆవిడికే ఇవ్వండి. నే చెప్పేది పూర్తి కాకుండానే తిరిగి ఒకరి ముఖాలు ఒకరు చూసుకోసాగారు వాళ్ళంతా, కనుబొమ్మలు ఎగరేసుకుంటూ. నమ్మట్లేదు కదూ మీరెవరు? అలానే ఎందుకు చేయాలో అది చెప్తా వినండి. తమ రిటైర్మెంట్ ఫండ్స్ను స్టేబుల్గా ఉండే కంపెనీల్లో మాత్రమే మదుపు చేయాలని అనుకునేవారు సీనియర్ సిటిజన్లే కదా. వారి స్వీయ ప్రయోజనాలే తప్ప సమాజ శ్రేయస్సు పట్టని వారు కూడా వారే కదా. అందుకే వారికి తగిన శాస్తి చెయ్యాలి. మరో విషయం, మీ అదనపు అవసరాలకు డబ్బులు ఇచ్చేది కూడా మీ ఇళ్లల్లో ఉండే మీ గ్రాండ్ పేరెంట్సే కదా. మీకు కుదిరినప్పుడు తిరిగి ఆ డబ్బులను వాళ్లకు రిటర్న్ చేసేది కూడా మీరే కదా. మీరు అలా తిరిగి వారి డబ్బులు వారికి ఇచ్చేసిన మరుక్షణమే వారు ఆ డబ్బును ఇదిగో ఈ నోవార్టిస్ వంటి కంపెనీలలోనే కదా మదుపు చేసేది. కాబట్టి మీ ముఖాలు కూడా ఆ పిడిగుద్దులకు అర్హమైనవి. మిమ్మల్ని మరొకరు కొడితే బాగుండదు కదా. కాబట్టి లాగి పెట్టి రెండు ఇచ్చుకోండి, మీకు మీరే. సమస్య దానంతటదే పరిష్కారం అవుతుంది అని వారి ముఖాల్లోకి చూడసాగాం. వారందరికీ అర్థమైంది, ఇతరులపైకి నెట్టివేయటం అంటే మొదటికే మోసమన్న విషయం. దానికి కారణం మాత్రం మనలో అనాదిగా ఉంటూ వస్తున్న బ్లేమ్ ఇన్స్టింక్టే అంట నా వరకు నేను. అంటే నెపాలను ఇతరులపైకి నెట్టివేయటం అన్నమాట. ఏ చెడు జరిగినా ఓ సింపుల్ రీజన్ను వెతుక్కోవటం, అందువల్లే అది జరిగిందని తీర్మానించేయటం. అదే బ్లేమ్ ఇన్స్టింక్ట్ అంటే అని వేరుగా చెప్పనక్కర్లేదు కదా. ఇంత చెబుతున్నా కదా నాకు ఉండదనుకునేది. నాకు కూడా ఉంది ఈ బ్లేమ్ ఇన్స్టింక్ట్. అది ఎలానో చెప్తా వినండి. ఈ మధ్యనే ఓ హోటల్కు వెళ్ళటం జరిగింది. నేను షవర్ చేసే నిమిత్తం దానికి ఉన్న వార్మ్ హ్యాండిల్ను దాని గరిష్ట స్థాయికి తిప్పేసే ఒకసారిగా. వెంటనే ఏ మార్పు లేనప్పటికీ కాసేపటికే నా వంటిపై సలసలా కాగిన వేడి నీళ్లు పడసాగటంతో నా శరీరం మండిపోసాగింది ఒక్కసారిగా. ఆ హఠాత్ పరిణామంతో నాకు ఒక్కసారిగా మండిపోయింది ఆ హోటల్ తాలూకు ప్లంబర్ పైన, దాని మేనేజర్ పైన, అంతేకాక నా ప్రక్క గదిలోని కస్టమర్ పై కూడా. చన్నీళ్లను అతను పూర్తిగా వాడుకోవటమే అన్ని వేడినీళ్లు నా షవర్ నుండి ఒక్కసారిగా రావటానికి కారణమేమో అన్నది నా ఉద్దేశం. కానీ జరిగింది వేరు. నేను ఎవరినైతే నిందించానో వారిలో ఏ ఒక్కరూ కారణం కాదు అలా జరగటానికి. వారిలో ఏ ఒక్కరూ కావాలనో పొరపాటునో చేసింది కాదు. అదంతా నా స్వయంకృత అపరాధమే. ఆ షవర్కున్న వార్మ్ హ్యాండిల్ను క్రమంగాను నెమ్మదిగాను తిప్పాలన్న కనీస స్పృహ నాకు లేకపోవటమే ఆ పరిణామానికి కారణం. చూశారు కదా, మనలో ఉండే బ్లేమ్ ఇన్స్టింక్ట్ వల్లనే ఇదంతా అని అర్థమైనట్టే కదా.
ఏదైనా జరగకూడనిది జరిగితే అలా జరగటానికి సరైన కారణాలు ఏమిటని మనలో ఏ ఒక్కరూ ఆలోచించరు. మనకు నచ్చని వారు, మనమంటే నచ్చని వారు ఎవరు దొరుకుతారా అని చూడటం, వెంటనే వారిపైకి తోసేయటం. ఇదే జరిగేది ఎప్పుడు. ఎవరో కావాలనే చేస్తున్నారు ఇదంతా అని అనుకోవటమే నచ్చుతుంది మనం. అలా అనుకోవటమే ఇష్టం మనకు. ఒక విధంగా అలా అనుకోవటం కూడా సరైనదేనేమో అనిపిస్తూ ఉంటుంది నా వరకున. లేదంటే ఈ ప్రపంచం ఊహాతీతమైనదిగాను, భయం గొలిపేదిగాను, సమస్యాత్మకంగాను, గందరగోళంగాను అనిపిస్తుంది. అదే ఎవరి మీదకో ఒకరి మీదకి నెట్టివేస్తే మనసు కుదుటపడి మరో విషయంపై మన దృష్టి కేంద్రీకరించి ముందుకు సాగచ్చు. లేదంటే ఈ సృష్టి స్తబ్దుగా తయారయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. అయితే ఇదే బ్లేమ్ ఇన్స్టింక్ట్ మనను అంధకారంలోకి కూడా నెట్టగలదు. ఎవరిపై అయితే నెపం నెడుతున్నామో వారిని భూతద్దంలోంచి చూపి మరీ కలవర పెట్టగలదు. ఇది ఉచితానుచితాలను, సత్యాసత్యాలను మరుగున పరిచి మరీ వాస్తవ ప్రపంచం మనకు గోచరించకుండా అడ్డుపడగలదు. ఏదైనా ఓ ఘోరం జరిగితే దానికి ఎవరిని బాధ్యులను చేయాలి, ఎవరిపై దాన్ని తోసేయాలి అన్న దానిపై మనకుండే ఆత్రమే మనల్ని వాస్తవాలకు దూరం చేస్తుంది. ఎవరినో ఒకరిని దోషులను చేయాలి ముందు. వీలైతే వారి ముఖాలపై పిడిగుద్దులు గుద్దాలి. అసలు కారణాలను అన్వేషించడం, అసలు దోషులను పట్టుకునే ప్రయత్నం చేయటం వంటివి చోటే చేసుకోవు. మన ఆలోచనలు ఎవడినో ఒకడిని దోషిని చేసి అతన్ని బజారు కేడవటంతోనే ఆగిపోతాయి. వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నాలకు బ్రేకులు పడతాయి. ఆ కారణంగానే సమస్యలకు సరైన పరిష్కారాలు దొరకవు. ఆయా సమస్యలు సమస్యలుగానే మిగిలిపోతాయి. మన వేళ్లు ఎవరిపైనో ఒకరిపై చూపటంతోనే కథ ముగిసిపోయినట్టు అవుతుంది. నిజాలు మరుగున పడిపోతాయి. ఇలా జరగటానికి ప్రధాన మరియు ఏకైక కారణం మనలో అనాదిగా పాతుకుపోయిన బ్లేమ్ ఇన్స్టింక్ట్ మాత్రమే అంట నా వరకు నేను. మన శక్తియుక్తులు పనికిరాని విషయాలపై ఫోకస్ అయ్యేలా చేస్తుంది ఈ బ్లేమ్ ఇన్స్టింక్ట్. దీనికై ఓ ఉదాహరణ చెబుతా వినండి. ఒక పర్టిక్యులర్ విమాన ప్రమాదానికి నిద్రమత్తులో జోగుతున్న దాని పైలటే కారణం అనుకుందాం. అయితే ఆ పైలట్ను నిందించినంత మాత్రానో, అతని ముఖంపై పిడిగుద్దులు గుద్దినంత మాత్రానో మరో విమాన ప్రమాదం అదే కారణంతో జరగదని హామీ ఇవ్వగలరా? ఏ ఒక్కరైనా ఇవ్వలేరు. అలా జరగటానికి అసలు కారణాలు ఏవై ఉంటాయో వెతకాలి. అసలు ఆ పైలట్ ఎందుకు నిద్రలో జోగుతున్నాడు? ఆ విమానం నడిపే సమయంలో తనకు సైతం ప్రాణహాని ఉందని తెలిసి మరీ ఉద్దేశపూర్వకంగానా, అవివేకంతోనా, నిర్లక్ష్య ధోరణితోనా, పని ఒత్తిడి వలన, యాజమాన్యపు నియంత్రణ అవసరమైనంతగా లేకపోవటం వలన అన్నది తెలుసుకోవాలి. ఇంకో విమాన ప్రమాదం అదే కారణంతో జరగకుండా చేయగలగాలి. అలా కాక ప్రస్తుత ప్రమాదానికి కారణభూతుడైన ఆ పైలట్ను బండ బూతులు తిడితేనో, చెట్టుకు కట్టేసి కొడితేనో సమస్య పరిష్కారం కాదు. సమస్య అలానే ఉండిపోవటం, అటువంటి స్లీపీ పైలట్లు ఓ కొల్లలుగా పుట్టుకురావటం ఓ నిరంతర ప్రక్రియలా అయిపోతుంది. ప్రపంచం తాలూకు ప్రధాన సమస్యలను పరిష్కరించాలనుకున్నప్పుడు ఈ విధమైన బ్లేమ్ ఇన్స్టింక్ట్ను శాశ్వతంగా ప్రక్కన పెట్టాలి. దానికి ఆవల ఆలోచించగలగాలి. నేరస్తుణ్ణి శిక్షించటంపై కాక ఆ విధమైన నేరాలకు సరైన కారణాలను వెతికే ప్రయత్నం చేయాలి. లేదంటే ఏ సిస్టము బాగుపడదు. వాస్తవ ప్రపంచం ఆవిష్కృతం అవ్వదు. ఇక్కడ చిత్రమైన మానవ ధోరణిని గుర్తు చేసుకోవాలి మనం. అంతా సాఫీగా నడిచిపోతున్నంతసేపు ఈ బ్లేమ్ ఇన్స్టింక్ట్ అనేది మరో రూపాన్ని సంతరించుకుంటుంది. అది ఎలానో చూద్దాం. అలాగే అంతా బాగా జరగటానికి కూడా ఏదో ఒక వ్యక్తినో లేక ఏదో ఒక కారణాన్నో మాత్రమే చూపుతాం ఎప్పుడూ మనం. ఇది మరింత ప్రమాదకరం. తప్పు జరిగితే మనకు నచ్చని వాడిపై తోసేయటం ఎంత మూర్ఖత్వమో, ఒప్పు జరిగినప్పుడు మనకు నచ్చిన వాడి వల్లే అలా జరిగిందని అతన్ని ఆకాశానికి ఎత్తేయటం అంతకు మించిన మూర్ఖత్వం అంట నా వరకునే. చూశారు కదా, బ్లేమ్ ఇన్స్టింక్ట్ తాలూకు రెండో పార్శ్వం. దీనినే పట్టుకు వేళ్లాడితే వాస్తవ దృక్కోణం అలవడదుగాక అలవడదు. మరో చిత్రం ఏమంటే, మనలో అధికులు తమలో నిద్రాణంగా ఉండే బ్లేమ్ ఇన్స్టింక్ట్ను తట్టి మరీ లేపుతూ ఉంటారు. ఆ ప్రక్రియ కూడా సహజాతి సహజమే. స్థాయి భేదం తప్ప మన అందరిలోనూ ఉంటుంది. అది ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకప్పుడు అది బయటకు వస్తుంది.
మనలో అంతర్లీనంగా ఉండే ఈ బ్లేమ్ ఇన్స్టింక్ట్ను తృప్తిపరుచుకోవటానికి కావాలని కొందరు మూర్ఖులను పనికిరాని వారిని ఎంచుకోవటం కూడా జరుగుతుంది. వారు చేసే దుష్ట కార్యాలను ఎత్తి చూపుతూ మనకు ఎవరైతే నచ్చరో వారిని కూడా వీరి ఘాటన కట్టడంతో మనలో నిద్రాణంగా ఉన్న ఆ బ్లేమ్ ఇన్స్టింక్ట్ను తృప్తిపరిచినట్టు అవుతుంది. అయితే ప్రత్యేకించి వెదికే అవసరం లేకుండానే సమాజంలో కొన్ని వర్గాలకు చెడ్డవారు, మోసగాళ్ళు, పనికి మారిన వారు, ద్రోహులు అన్న ముద్ర వేసేసాం. ఎప్పుడు ఏది జరిగినా ముందు వీరిపైనే మన దృష్టి పెడతాం. నే ముందే చెప్పేగా అంటూ మొదలెడతారు ఈ ఇన్స్టింక్ట్ అధిక మొత్తంలో ఉన్నవారు. ఉదాహరణకు బిజినెస్ మెన్ అంతా దొంగ వ్యాపారులే అనుకోవటం, జర్నలిస్టులు అందరూ అబద్ధాల కోరులే అనుకోవటం, విదేశీయులంతా ద్రోహులే అనుకోవటం దీని క్రిందికే వస్తుంది. సరే, ఇక నా మరికొన్ని అనుభవాల్లోకి వెళదాం, విషయాన్ని మరింత అవగాహన చేసుకునే నిమిత్తం. సాధ్యమైనంత వరకు వివేకవంతంగాను అనలిటికల్గాను ఉండటానికే ప్రయత్నిస్తా. నేను దాన్నే ప్రిఫర్ చేస్తాను. అయితే నాలో ఉండే కొన్ని ఇన్స్టింక్ట్లు నన్ను ఆ విధంగా ఉండకుండా అడ్డుపడుతూ ఉంటాయి అడపా. ఇంతకు పూర్వం బిగ్ ఫార్మా గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ స్టూడెంట్స్ ఏ ధోరణితో అయితే సతమతమయ్యారో అప్పుడు ఇంచుమించు నేను కూడా ఇంతకు మునుపు అలాగే బాధపడేవాడిని అనటానికి ఎటువంటి మొహమాటము లేదు నాకు. వివరాల్లోకి వెళితే అది ఎలానో మీకే తెలుస్తుంది. పదండి. అంగోలా దేశం మలేరియా వ్యాధితో అనేక బాధలు పడుతున్న రోజులవి. యునిసెఫ్ వారు ఆ దేశానికి మలేరియా వ్యాధిని నయం చేసే మందులను అందించే దాంట్లో భాగంగా ఓ ఫార్మా కంపెనీ సమర్పించిన బిడ్ను పరిశీలించి నిజ నిర్ధారణ చేసే బాధ్యత పడింది నాపై. నేకెడ్ ఐకి సైతం ఆ బిడ్లో పేర్కొన్న వివరాలు నమ్మదగ్గవిగా లేవు. యునిసెఫ్ వారికి అనుమానం వచ్చే నాకు పురమాయించారా పని. ఆ బిడ్ను పరికించిన వెంటనే నేను కూడా వారి అభిప్రాయానికే వచ్చాను. ఏదో బలమైన స్కామే చోటు చేసుకుంటుందన్న నమ్మకం బలపడసాగింది నాలో క్రమంగా. ఏదో గూడు పుటాని అందులో దాగి ఉందని, దాన్ని ఛేదించే మహత్తర అవకాశం నాకు కలిగిందని ఎంతగానో సంబరపడిపోయాను. పేరున్న ఫార్మా కంపెనీలతో ఓ 10 ఏళ్లకు తగ్గకుండా పర్చేజ్ కాంట్రాక్టు చేసుకోవటం యూనిసెఫ్కు అలవాటు. ఏ కంపెనీలు అయితే కాంపిటేటివ్ ధరలు కోట్ చేస్తాయో ఆ కంపెనీలతోనే యూనిసెఫ్ ఒప్పందాలు చేసుకుంటూ ఉంటుంది. మందుల కొనుగోళ్లు సైతం భారీ మొత్తంలోనే ఉంటాయి. కాంట్రాక్టుల కాల పరిధి, మందుల కొనుగోళ్ల పరిమాణం ఆకర్షణీయంగా ఉండటంతో ఆ కాంట్రాక్టులకే బిడ్డు వేసేవారిలో తీవ్రమైన పోటీ నెలకొని ఉంటుంది. అయితే ఈ దఫా బిడ్డు వేసిన కంపెనీ అతి చిన్ని కంపెనీ కావటం, అది కోట్ చేసిన ధర బాగా స్వల్పం కావటం అనేక అనుమానాలకు తావిస్తోంది. స్విస్లోని లుగానోకు చెందిన రివోఫామ్ అనే ఓ చిన్ని ఫ్యామిలీ బిజినెస్ కంపెనీ అది. వాళ్ళు కోట్ చేసిన ధర ఎలా చూసినా నమ్మశక్యంగా లేదు. ఆ మందు తయారు చేయటానికి కావలసిన ముడి సరుకుల ధర కంటే తక్కువ ధర కోట్ చేయబడింది. యునిసెఫ్ అనుమానాలకు అదే కారణం. ఆ బిడ్కు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించి అసలు ఏమి జరుగుతోందో తెలుసుకుని ఓ నివేదిక సమర్పించవలసిందిగా నన్ను పురమాయించింది యూనిసెఫ్ సంస్థ. అటువంటివి నాకు కూడా సరదాయే కదా. అందుకే జ్యూరిక్ మీదుగా లుగానోకు బయలుదేరా ఏమాత్రం ఆలస్యం చేయకుండా. రివోఫామ్ కంపెనీ ప్రతినిధి ఒకరు వచ్చి నన్ను ఓ లగ్జూరియస్ హోటల్కు తీసుకువెళ్ళటం జరిగింది. అంత పెద్ద హోటల్లో బస చేయటం అదే తొలి అనుభవం నాకు. దానితో నా ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. నా సంతోషాన్ని ఎలా ఎవరితో పంచుకోవాలో తెలియక నాలో నేనే కిరిబిక్కిరి కూడా అయ్యానంటే నమ్మాల్సిందే మీరు. ఆ మరుసటి నాడే ఆ ఫార్మా కంపెనీ తాలూకు ఫ్యాక్టరీకి వెళ్ళటము, అక్కడి మేనేజర్ను కలవటము జరిగిపోయాయి. మరి ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగిపోయా. మీరు బుడాపెస్ట్ నుంచి రా మెటీరియల్ కొనటం, దాన్ని మందు బిళ్ళలుగా తయారు చేయటం, వాటిని కంటైనర్లలోకి సర్దటం, ఆ కంటైనర్లను పెద్ద పెద్ద బాక్సుల్లోకి చేరవేయటం, ఆ విధమైన బాక్సులను షిప్పింగ్ కంటైనర్లలోకి ఎక్కించటం, దరిమిలా దాన్ని జెనీవాకు తరలించటం. ఇంత వ్యవహారాన్ని మీరు ఆ రా మెటీరియల్కు పెట్టే ఖర్చు కంటే తక్కువకు ఎలా చేయగలుగుతున్నారు? మీ లాభాలను కలుపుకు మరి మీకు రా మెటీరియల్ సప్లై చేసే ఆ హంగేరియన్లు ఏమైనా స్పెషల్ ప్రైస్కు అందించట్లేదు కదా ఆ ముడి సరుకును అని ఏకబిగిన అడిగేశా వారిని. నో, అదేమీ కాదు.
ఇతరులకు ఏ ధరకైతే ఇస్తారో అదే ధరకు ఇస్తారు వాళ్ళు మాకు కూడా అని ఎంతో కూల్గా బదులిచ్చాడు ఆ మేనేజర్. మరోటి అడగాలనుకుంటున్నా, మరోలో అనుకోవద్దు. నన్ను లిమజీన్ వంటి ఎంతో సౌకర్యవంతమైన హోటల్లో కూడా ఉంచగలిగారు. ఎక్కడి నుంచి వస్తోంది మీకు అంత డబ్బు? గుచ్చి గుచ్చి అడిగా ఆ మేనేజర్ని. దానికి అతను ఓ నవ్వు నవ్వి ఇలా అనసాగాడు. అది ఎలానో వివరంగా చెప్తా వినండి. కొన్ని సంవత్సరాల క్రితం ఫార్మా రంగంలో ప్రవేశించిన రోబోటిక్స్ విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతాయని ముందే గ్రహించాం మేము. అందులో భాగంగానే ఇదిగో ఈ చిన్ని ఫ్యాక్టరీని నిర్మించాం. ప్రపంచంలోనే అత్యంత వేగంగా మందు బిళ్ళలు తయారు చేసే యంత్రాలు మా వద్ద ఉన్నాయి ఇప్పుడు. వాటిని మేమే కనిపెట్టామని సగర్వంగా చెప్పగలం. అంతేకాదు, మా ఇతర వ్యవహారాలన్నీ రోబోటిక్స్ పుణ్యమని ఆటోమేట్ చేయబడ్డవే. మందుల తయారీలో ఈ రంగంలో ఉన్న ఏ భారీ కంపెనీ కూడా మాతో పోటీ పడలేదు. మందుల తయారీలో మా సైకిల్ ఎలా ఉంటుందో కూడా వివరిస్తా వినండి శ్రద్ధగా. ప్రతి సోమవారం నాడు ఉదయం 6 గంటలకల్లా బుడాపెస్ట్ నుండి ముడిసరుకు ట్రైన్ ద్వారా మాకు చేరుతుంది. బుధవారం నాటి మధ్యాహ్నానికల్లా 1 సంవత్సరానికి సరిపడా మలేరియా పిల్స్ తాలూకు పెట్టెలు సిద్ధం చేయబడతాయి, అంగోలాకు షిప్పింగ్ చేయటానికి అనుకూలంగా. గురువారపు ఉదయానికల్లా జెనీవా పోర్టుకు చేరుకుంటాయి అవి. యూనిసెఫ్ తాలూకు పర్చేజర్ వాటిని తనిఖీ చేయటం, వాటిని స్వాధీనం చేసుకున్నట్టు ధృవీకరించడం జరిగిన వెంటనే ఆనాటి సాయంత్రానికే మా జ్యూరిక్ బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ అయిపోతుంది. అదంతా సరే, మీ ముడి సరుకు లభించేదానికంటే తక్కువ రేటుకు ఎలా ఇవ్వగలుగుతున్నారో చెప్పలేదు. అది అన్నా నేను. అక్కడికే వస్తున్నా. హంగేరియన్స్ మాకు 30 రోజుల క్రెడిట్ ఇస్తారు. యూనిసెఫ్ వారు మాత్రం మందులు అందిన వెంటనే క్రెడిట్ చేసేస్తారు మా ఖాతాను. అంటే మందుల తయారీ మొదలుపెట్టిన 4 రోజుల్లోనే డబ్బులు మా ఖాతాలో పడిపోతాయి. మిగిలిన 26 రోజులు ఆ డబ్బు మొత్తం మాకు ఉచితంగా లభించినట్టే కదా. ఆ ఫండ్స్ పై ఆ 26 రోజులకు లభించే వడ్డీయే మాకు లాభం అని తేల్చేశాడా మేనేజర్. ఒక్కసారిగా నా కళ్ళు బైర్లు కమ్మాయి. నా నోట మాట అనేదే లేకుండా పోయింది. నా మెదడు మొద్దు బారిపోయిందంటే నమ్మగలరా మీరు? నమ్మాల్సింది. ఇంతటి కాంపిటేటివ్ ప్రపంచంలో ఎటువంటి వినూత్న ఐడియాలతో చొచ్చుకు వస్తున్నాయి చిన్ని చిన్ని కంపెనీలు అని మొదటిసారిగా అర్థమైంది నాకు. యూనిసెఫ్ మీద గౌరవం అమాంతం పెరిగిపోయింది. అదే సమయంలో ఫార్మా కంపెనీల మీద నాకున్న చెడు అభిప్రాయం సైతం తొలగిపోయింది. పెద్ద కంపెనీలతో పోటీపడి తమకు తాము నిలదొక్కుకోవడానికి ఎంతగా ఆరాట పడుతున్నారు బక్క ప్రాణులు సైతం అని తెలిసినప్పుడు, ఓ ప్రక్క రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను, మరో ప్రక్క నెసెసిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్న నానుడికి అనుగుణంగా సాగుతున్న అద్భుతమైన ఆలోచన రీతులను పొగడకుండా ఉండలేకపోయా నా వరకు నేను. ఇక జర్నలిస్టులపై జనాల్లోనూ, మరీ ముఖ్యంగా మేధావులు మరియు పొలిటీషియన్లలోనూ ఉండే వెగటు అభిప్రాయాల గురించి ముచ్చటించుకుందాం. వారు వాస్తవాలను ఉన్నవి ఉన్నట్టు రిపోర్టు చేయరన్నది ప్రధాన అభియోగం వారిపై. ఈ విషయంలో నేను సైతం మినహాయింపు కాదని నిర్మోహమాటంగా చెప్పదలుచుకున్నాను. నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదనుకుంటా. నా ధోరణి మీకు తెలుసున్నదే కాబట్టి. చాలా అంశాల ప్రస్తావనలో మీడియాను, జర్నలిస్టు సోదరులను ముద్దాయిలుగా చేయటం ఎందుకు గుర్తున్నది మీకు? అలా వారిపై మన వేలును చూపే ముందు వారు అసలు అలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించాలి, లేదా ప్రశ్నించుకోవాలి. వారికి అవాస్తవిక ప్రపంచమే పసందైనదా అన్నది తేలాలి. కావాలనే వారు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారా, లేక మరో బలీయమైన కారణం ఏమైనా ఉన్నదా అన్నది కూడా నిర్ధారణ చేసుకోవాలి. అయితే ఇక్కడ ప్రధాన అంశాన్ని మనసులో పెట్టుకు మరీ మన వాదనను ప్రారంభించాలన్నది నా కోరిక. జర్నలిస్టు సోదరులు, వారు ప్రాతినిధ్యం వహించే మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా మాత్రమే ఆ తరహా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారన్న కోణంలోంచి మాత్రం మన వాదన మొదలు కాకూడదు. అవాస్తవాలను ప్రచారం చేయటానికి మీడియాను, జర్నలిస్టులో మాత్రమే కానక్కర్లేదు. అవాస్తవ ధోరణికి జర్నలిజానికి అసలు సంబంధమే లేదు. మానవ ధోరణే అంతా. దేనినైనా సరే
భూతద్దంలోంచి చూడటమే మానవ సమాజానికి ఉన్న ప్రధాన బలహీనత. మన కళ్ళ ముందు వాస్తవంగా కనిపించేదాన్ని భూతద్దంలోంచి చూడాలనుకోవటం దేనికి సంకేతం? ఉన్నవి పెద్దగా కనపడడం తప్ప అలా కనిపించేవి మంచివో మనకు నచ్చేవో అయితే ఏ సమస్య లేదు. అవి చెడ్డవో లేక మనకు నచ్చనివో అయితేనే ప్రమాదం. సగటు మనిషి ఎలా అయితే కోరుకుంటాడో జర్నలిస్టు సోదరులు సైతం అలానే అందిస్తారు వార్తల్ని. అంతే తప్ప దోషమంతా వారిదే అంటే ఎంత మాత్రం ఒప్పుకోను నా వరకు నేను. సరే, ఇప్పుడు ఒకసారి 2013లోకి వెళదాం. మా గ్యాప్ మైండర్ సంస్థ చేపట్టిన ఇగ్నోరెన్స్ ప్రాజెక్ట్ ఆన్లైన్ అన్న దాని ఫలితాలను పోస్ట్ చేశాం ఇంటర్నేషనల్ మీడియా దిగ్గజాలైన బీబీసీ మరియు సిఎన్ఎన్ల ద్వారా. ఆ రెండు ఛానళ్లు మా ఫ్యాక్ట్ బేస్డ్ ప్రశ్నలను వారి వారి వెబ్సైట్లలో ఉంచాయి, వీక్షకుల నుండి సమాధానాలు రాబట్టే దాంట్లో భాగంగా. ఇంకేముంది, కాసేపట్లోనే వేల కొద్దీ కామెంట్లు వచ్చాయి ప్రపంచవ్యాప్తంగా. ఆ కామెంట్ల సారాంశం ఏమంటే, ఎందుకు అంతమంది ఆ ప్రశ్నలకు సరైన జవాబులు ఇవ్వలేకపోతున్నారన్నది. అయితే ఆ కామెంట్లలో ఒకదానిపై నా దృష్టి పడింది. మా సంగతి సరే, మీ మీడియాలలో ఏ ఒక్కడైనా ముందుకు రండి చూద్దాం, ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పగలిగేవాడు, దమ్ముంటే ఛాలెంజ్ అన్నది ఆ కామెంట్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాల్సి వస్తుంది. ఇంకేం, మాకు సైతం కుతూహలం కలిగింది మీడియా ఉద్యోగుల్ని ఎందుకు ప్రశ్నించకూడదు అని. కాకపోతే ఏ మీడియా ముందుకు వస్తుంది? తన ఉద్యోగుల నాలెడ్జ్ని పరీక్షించడానికన్న అనుమానం నన్ను పట్టి పీడిస్తూనే ఉందనుకోండి, అది వేరే విషయం. ఆ క్రమంలో తమ ఉద్యోగుల అజ్ఞానం బయటపడితే ఏం కాను అన్నది వారి భయం కావచ్చు కదా. నేను అనుకున్నదే నిజమైంది. మా ప్రశ్నలను వారి వెబ్సైట్లలో ఉంచడానికి క్షణం కూడా ఆలోచించిన ఆ రెండు మీడియా కంపెనీలు వారి వారి జర్నలిస్టులను ఎక్స్పోజ్ చేయడానికి మాత్రం సుతరాము ఇష్టపడలేదు. అయితే నా బుర్రలోకి ఒక ఐడియా అంటూ రావాలే కానీ అది కుదురుగా ఉంటుందా అని. ఆ సంగతి నాకే కాక మీకు సైతం బాగానే తెలుసన్నది నా అభిప్రాయం. అంతేగా, నా దృష్టిలో ఏ ఒక్కటి అసాధ్యం కాదు. నా వంటి పాజిబిలిస్టుల ధోరణి అలానే ఉంటుంది. ఏం చేయగలం చెప్పండి? అలా కాకపోతే మరోలా ట్రై చేయాలన్నది నా భావన. ఆ సంవత్సరం ఓ 2 మీడియా కాన్ఫరెన్సులను అటెండ్ చేయవలసి ఉంది నేను. నాతో పాటు పోలింగ్ డివైజులను కూడా తీసుకువెళ్లాల్సి వచ్చింది. నాకు కేటాయించిన ఆ 20 నిమిషాల లెక్చర్లో నా 13 ప్రశ్నలను ఇరికించడం అయ్యే పని కాదని నాకు తెలుసు. అయినప్పటికీ వాటిలో కొన్నిటినైనా వారిపై సంధించాలన్నది నా ఆలోచన. పట్టువేడని విక్రమార్కుని కదా. పనిలో పనిగా లీడింగ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ప్రొడ్యూసర్ల సమావేశం తాలూకు టేబుల్పై కూడా నా ప్రశ్నలను ఉంచడం జరిగింది. బీబీసీ, పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్, నేషనల్ జియోగ్రఫిక్, ద డిస్కవరీ ఛానల్ మొదలైన మరికొన్ని కంపెనీలు ఆ సమావేశంలో పాలు పంచుకోవటం జరిగింది. కథ మామూలే. ఆ జర్నలిస్టులు, ఆ ఫిల్మ్ మేకర్లు కూడా పెద్దగా పొడిచిందేమీ లేదని అర్థమైంది మాకు. అంతకుముందు మన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన వారికి సరిజోడీలే వీరు సైతం అని తేట తెల్లమైపోయింది. ఆ మీడియా సంస్థల నిర్ణయం సరైనదేనని రుజువైనట్టే కదా. లేనట్టయితే వారి ఉద్యోగుల అజ్ఞానం బయటపడటం, వారి రేటింగులు గంగలో కలవటం ఏకకాలంలో జరిగిపోయేవి. నా ఉద్దేశం జర్నలిస్టులను, ఆ ఫిల్మ్ మేకర్లను కించపరచడం కాదని మీకు తెలుసు, నాకెలా అయితే తెలుసు. నా ఉద్దేశం వల్ల ప్రపంచాన్ని అది ఉన్న వాస్తవ రీతిలో చూడటం మన వల్ల కాదని మీకు తెలియచేయటం మాత్రమే. అనేక సహజ ధోరణులే అలా జరగటానికి కారణమని వేరే చెప్పనక్కర్లేదు కదా. ఇప్పుడు చెప్పండి, ఎవరి నాలెడ్జ్ లెవెల్స్ ఎలా ఉంటాయని? ఈ జర్నలిస్టులు కానీ ఫిల్మ్ మేకర్స్ కానీ అబద్ధాలు చెబుతున్నారని అనుకోవాలా, లేక వాస్తవంగానే వారికి ఏమీ తెలియదని అనుకోవాలా? ఉద్దేశపూర్వకంగానే వారు మనల్ని తప్పుదో పట్టిస్తున్నారనుకోవాలా? అనేక అంశాలపై వారు డాక్యుమెంటరీలు తీస్తారు. ప్రపంచానికి సంబంధించిన అనేక విశేషాలతోనూ వార్తాంశాలతోనూ మనం ముందుకు వస్తారు నిత్యం. నేచర్ స్ట్రైకింగ్ బ్యాక్ అని ఓసారి, పాపులేషన్ క్రైసిస్ అని మరోసారి,
చెవులకు ఇంపైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మనల్ని కట్టి పడేస్తారు వింత వింత ఆకర్షణీయమైన కథనాలతో. ఆకట్టుకునే స్వరాలు వారి స్వంతం. వారి దృశ్య రమణీయతకు, శ్రావ్య గంభీరతకు పడిపోవటం మినహా మనం చేయగలిగింది మాత్రం ఏముంటుంది? అయితే వారేనా ఇంత నాసిరకమైన సమాధానాలు ఇచ్చింది మన ఫ్యాక్ట్ బేస్డ్ ప్రశ్నలకు అన్న సందేహం మాత్రం తొలిచివేస్తూనే ఉంటుంది మనల్ని అన్నది వేరే సంగతి. వీరిని కాక మరెవరిని నిందించాలి? వీరిలా అవాస్తవాలను బరితెగించి మరీ మన ముందు ఉంచుతున్నప్పుడు అన్న ప్రశ్న కూడా ఉదయిస్తుంది నాలోనే కాక మీలో కూడా. ఈ జర్నలిస్టులు అవనివ్వండి, ఫిల్మ్ మేకర్లు అవనివ్వండి, వీరు కూడా మిగిలిన అందరి వల్లేనే మిస్లీడ్ అవుతున్నారు అంతే. మనందరికీ ఎలా అయితే మెగా మిస్కాన్సెప్షన్ ఉందో వీరికి అలానే ఉందనుకోవాలి, తప్పదు. కాబట్టి జర్నలిస్టులను మాత్రమే దోషులను చేయటం సరికాదన్నది నా అభిప్రాయం. మన ప్రెస్కు స్వేచ్ఛ ఉన్నదన్నది తిరుగులేని సత్యం. అలాగే అది ఎంతో ప్రొఫెషనల్ అన్నది కూడా వాస్తవమే. నిజానిజాల నిర్ధారణ కూడా దాని ప్రాధాన్యాలలో ఒకటన్నది కూడా అంతా ఒప్పుకునేది. కానీ పూర్తి స్వతంత్రమైనదా అన్నదే ప్రశ్నార్థకం. మీడియా సంస్థతో పాటు దాని రిపోర్టర్లకు, వార్తల్ని వండి వార్చే వాళ్లకు, ఇతరత్రా ఉండే వివిధ జర్నలిస్టులకు ఎవరి పరిమితులు వారికి ఉంటాయి. వారందరిది రిప్రజెంటేటివ్ హోదానే తప్ప పూర్తి ఇండిపెండెంట్ హోదా కాదన్నది మాత్రం 100% యథార్థం. వారు సేకరించే వార్తలు విడివిడిగా పక్కా వాస్తవాలే కావచ్చు. వాటి సంకలనం అయితేనేమి, అవి ప్రజెంట్ చేయబడే తీరు అయితేనేమి, అదే వాస్తవాన్ని పూర్తి స్థాయిలో ప్రదర్శిస్తాయని మాత్రం అనుకోలేము. మీడియా అనేది న్యూట్రల్గా ఉంటుందని, ఉండగలదని, ఉండాలని భావించటం వట్టి మూర్ఖత్వమే కాక అసాధ్యమని చెప్పగలను. వివిధ కారణాల నుండి, సాధక బాధకాల నుండి ఏవైనా కావచ్చు ఈ విధమైన దాని పరిస్థితికి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. పాల్గొన్న మీడియా సమావేశం సందర్భంగా వివిధ జర్నలిస్టులు మన ఫ్యాక్ట్ బేస్డ్ ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు ఎంత డిజాస్ట్రస్గా ఉన్నాయో ఇంతకు ముందే విశదీకరించా కదా. గతంలో ప్లేన్ క్రాష్ సందర్భంగా ఆ స్లీపీ పైలట్ను నిందించడం ఎంతో, ఇప్పుడు ఈ జర్నలిస్టులను నిందించడం కూడా అంతే అంట నా వరకు నేను. ఆ పైలట్ విషయంలో ఎలా అయితే ఓ నిర్ధారణకు వచ్చామో ఇక్కడ అదే పని చెయ్యాలి. అంటే వీరెందుకు అలా వ్యవహరిస్తున్నారన్నది గ్రహించాలి. ఎందుకంటే వీరు కూడా మానవ మాతులే కాబట్టి. వీరికి కూడా మనం చర్చించుకునే ఈ 10 విపరీత ధోరణులు ఉంటాయని, అంతేకాక వీరు సర్వస్వతంత్రులు కారని కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ సర్వస్వతంత్రత అంటే పొరబడేది వారి యాజమాన్యాల నుండి అనుకుని అది ఒకటే కాదు, వారి వార్తా కథనాల నుండి, వివిధ విశ్లేషణల నుండి వీక్షకులను ఆకర్షింపజేసేవిగా ఉండాలి, రంజింపజేసేవిగా ఉండాలి. లేనట్టయితే మొదటికే మోసం వస్తుంది. వారి ప్రోగ్రాములకు రేటింగులు పడిపోతాయి. ఫలితంగా వారి ఉద్యోగాలే ఊడిపోతాయి. టీవీల ముందు కూర్చునే ప్రేక్షకుల్లో అధికులు ప్రీ కన్సీవ్డ్ నోషన్లతో మాత్రమే రెడీ అవుతారు. వారి ధోరణులకు అనుగుణంగా ఉండే ప్రోగ్రాములనే ఇష్టపడతారు. మనం చర్చించుకుంటూ వస్తున్న ఈ ఇన్స్టింక్టులకు వారు మాత్రం అతీతులా? అందుకే వారి మనోభావాలకు అనుగుణంగానే మీడియా వారి ప్రసారాలు ఉండాలి. ఇప్పుడు చెప్పండి, వారు అలా కోరుకుంటారు కాబట్టే మీడియా వారు వాస్తవాలను కప్పిపుచ్చి అవాస్తవాలను గోరంతలు కొండంతలు చేసి చూపుతున్నారా? లేక వారు అలా చూపుతున్నారు కాబట్టి వీక్షకులు అలా చూస్తున్నారా? చెట్టు ముందా విత్తు ముందా అంటే చెప్పటం ఎంత కష్టమో ఇది అంతే కదా. కానే కాదు. మనిషిలో సహజ సిద్ధంగా ఉండే మరియు మనం ప్రస్తావించుకునే ఈ 10 మానవ సహజ స్వభావాలే దానికి కారణమంట నా వరకు నేను. అది యాతావాత తేలేదేమంటే మీడియా నుండి ఫ్యాక్ట్ బేస్డ్ వరల్డ్ వ్యూను ఆశించటం బుద్ధి తక్కువ పనే కాక ఎంత మాత్రం అయ్యే పని కాదని. మనకు కావలసింది, మనం ఆశించేది ఫ్యాక్ట్ బేస్డ్ వరల్డ్ వ్యూ మాత్రమే అయితే ఈ వివిధ మానవ సహజ ఇన్స్టింక్టులను మన నుండి వేరు చేసుకోవాలి. అప్పుడే అది సాధ్యం. ఇక మరో అంశాన్ని పరిశీలిద్దాం. మరో విషాదకర ఘటన గురించిన వివరాల్లోకి వెళదాం. నాసిరకపు ఇన్ఫ్లేటబుల్ బోట్లలో ప్రయాణిస్తూ సుమారు 4,000 మంది దాకా శరణార్థులు తమ ప్రాణాలు విడిచారు మెడిటరేనియన్ సీ దాటుతూ 2015వ సంవత్సరంలో. అలా చనిపోయిన వారిలో
చిన్ని పిల్లలు కూడా ఉండటం అందరినీ కలిచివేసే అంశం. వారి శవాలు సముద్రపు అలలకు కొట్టుకొచ్చి అక్కడి తీరంలో చెల్లాచెదురుగా పడి ఉండటం ఓ హృదయ విదారక దృశ్యమని అనాలి. ఎంతటి విషాదకర దుర్ఘటన అది! అలా జరగటానికి కారణమెవరు? ఎవరిని నిందించాలి? ఓ 1000 యూరోలకు కక్కుర్తిపడి వారినలా దొంగచాటుగా సిరియా మరియు లిబియాల వంటి దేశాల నుండి యూరప్కు తరలించడానికి సిద్ధపడ్డ లో క్లాస్ స్మగ్లర్లదేనా ఆ పాపమంతా? లేక ఆ విధంగా తమ విలువైన ప్రాణాలను సైతం పణంగా పెట్టి అటువంటి నాసిరకపు బోట్లలో సముద్రం దాటడానికి సిద్ధపడ్డ ఆ శరణార్థులను నిందించాలా? అలా నిరంతరంగా కొట్టుకొస్తున్న శవాలను చూసి వెనువెంటనే అక్కడి యూరోపియన్ రెస్క్యూ టీములు తమ రెస్క్యూ ఆపరేషన్లు మొదలు పెట్టడం, సాధ్యమైనంత మందిని ప్రాణాలతో కాపాడటం జరిగిందనుకోండి, అది వేరే విషయం. సురక్షితమైన ప్రయాణ మార్గాలను వదిలి ఆ విధంగా వారు అటువంటి స్మగ్లర్లను ఆశ్రయించడం ఏమిటి? ఆ తరహా నాసిరకపు బోట్లలో ప్రయాణానికి సిద్ధపడటం ఏంటి? జెనీవా ఒప్పందం ప్రకారం సిరియన్ యుద్ధ బాధితులైన శరణార్థులు యూరప్లోకి ప్రవేశించడానికి ఎటువంటి నిషేధాలు లేవు. వారు అసలు అలా ఎందుకు తెగించారో తెలుసుకు తీరాలన్న ఆసక్తి పెరిగిపోనారంభించింది నాలో. అక్కడి జర్నలిస్టులను, నా స్నేహితులను, ఆ రెస్క్యూ ఆపరేషన్లలో పాలు పంచుకున్న వారిని, అక్కడి శరణార్థ శిబిరాల తాలూకు వ్యక్తులని ఎందరినో అడిగా అలా ఎందుకు జరిగింది, స్మగ్లర్లను, వారి నాసిరకపు ఇన్ఫ్లేటబుల్ బోట్లను ఎందుకు ఆ శరణార్థులు ఆశ్రయించవలసి వచ్చింది అని. ఒక్కరంటే ఒకరు కూడా సరైన సమాధానం ఇవ్వలేదు. ఎవరికి తోచిన జవాబులు వారు ఇవ్వసాగారు. ఒకదానితో మరొక దానికి పొంతనలేని సమాధానాలే రావటంతో విసుగేసింది నా వరకు నాకు. వాస్తవంగా వారు విమాన ప్రయాణం ద్వారా ఎంతో చవకగాను మరెంతో సురక్షితంగాను చేరుకోవచ్చు యూరప్కు, ఓ 50 యూరోలకు లోపే ఖర్చుతో. కానీ వారు 1000 యూరోలు ఖర్చు పెట్టి మరీ ఆ స్మగ్లర్ బోట్లను ఎంచుకున్నారు. 2001లో యూరోపియన్ కౌన్సిల్ ఇచ్చిన ఓ డైరెక్టివ్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ను కష్టతరం చేయటమే వారు అలా వ్యవహరించడానికి అసలు కారణం. వీసాలు లేకుండా ప్రయాణం చేస్తున్న వారి ఇమ్మిగ్రేషన్ న్యాయబద్ధమైనదా కాదా అన్నది తేల్చవలసింది ఆయా విమానయాన సంస్థలు, ఆయా ఫెర్రీల తాలూకు కంపెనీలే అన్నది ఆ డైరెక్టివ్ తాలూకు సారాంశం. సరైన ధృవీకరణ పత్రాలు లేకుండా యూరప్లో ప్రవేశించిన వారిని తమ స్వంత ఖర్చులతో వారి వారి స్వదేశాలకు తిరిగి పంపవలసిన బాధ్యతను కూడా ఆయా విమానయాన సంస్థలు, ఆయా ఫెర్రీ కంపెనీలపైనే మోపింది ఆ డైరెక్టివ్. ఆ కారణంగానే జెనీవా ఒప్పందం సైతం ఎందుకు త్వరగాకుండా పోయింది. ఇమ్మిగ్రేషన్ పత్రాల ధృవీకరణ అంత త్వరగా ఎయిర్పోర్ట్ కౌంటర్ల వద్ద తేలే వ్యవహారం కాదు కదా. అలాగే అక్కడి ఎంబసీలు కూడా అంత సత్వరమే తేల్చగల వ్యవహారం కూడా కాదు కదా. ఇక వీసా పొందటం అంటే టర్కీ మరియు సిరియాల వంటి దేశస్థులకు తలకు మించిన భారమే కాక ఇంచుమించు అసాధ్యం కూడా. ఆ కారణంగానే 1000 యూరోలు సైతం వెచ్చించి ఆ స్మగ్లర్ల ద్వారా తమ ప్రాణాలను పోగొట్టుకున్నారా శరణార్థులు. చూశారుగా, ఏ అంశాన్నైనా లోతుగా పరిశీలిస్తేనే తప్ప వాస్తవాలు బయటపడవు. ఎవరో ఒకరిపై నింద వేయటానికో వారిపై నెపం మోపడానికో అయితే ఎటువంటి శ్రమ తీసుకోనక్కర్లేదు, ఎలాంటి పరిశీలన చేయనక్కర్లేదు. ఒక ప్రక్క జెనీవా ఒప్పందం శరణార్థులకు ఆసరాగా ఉంటే యూరోపియన్ కౌన్సిల్ పాలసీ మాత్రం అందుకు అడ్డుపడుతోంది. చిత్రం ఏమంటే తాము సర్వవేళలా ఆ జెనీవా ఒప్పందానికి కట్టుబడే ఉన్నామని, ఇకపై ఉంటామని కూడా ఎంతో స్మార్ట్గా చెబుతూ ఉంటుంది ఆ యూరోపియన్ కౌన్సిల్. కానీ వారి ఇమ్మిగ్రేషన్ పాలసీలు ఆ జెనీవా ఒప్పందాన్ని అనేమిటి, ఎంతటి ఒప్పందాలనైనా నీరు కార్చవు. కావున ఎవరినో ఒకరిని నిందించడం మాని వాస్తవాలను అన్వేషించే దిశగా అడుగులు వేయాలి ఎవరైనా సరే. ప్రస్తుత ఘటనలో ఆ శరణార్థుల అవివేకంపై అభాండం వేసినట్టుగా కాక, ఫారినర్స్ను ప్రతి విషయంలోనూ తప్పుపట్టడం స్వదేశీయులకు ఓ చెడు అలవాటుగా మారింది దేశాలతో నిమిత్తం లేకుండా. క్లైమేట్ చేంజ్ల అంశాన్నే తీసుకుందాం మరోసారి. ఇంతకు ముందు ఆ చైనా మరియు ఇండియన్ ప్రతినిధుల స్పందన ఏమిటో చూశాం కదా. ఎవరు ఎంతగా గింజుకున్నా ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న క్లైమేట్ మార్పులకు శర వేగంతో వివిధ లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ను దాటుకుంటూ అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న చైనా మరియు ఇండియాలే కారణమన్నది వెస్టర్న్ వరల్డ్లో పాతుకుపోయిన బలమైన అభిప్రాయం. ఆ సందర్భంలో ఇండియన్ ప్రతినిధి అనొచ్చు,
తలసరి లెక్కన గణిస్తే ఎవరు అసలు కారణమో తెలుస్తుందని. దానికి అందరూ మౌన ముద్ర కూడా వేసి ఉండొచ్చు. కానీ వెస్టర్న్ వరల్డ్ అభిప్రాయాలను మార్చగలరా ఎవరైనా? ఇండియా చైనాలు అభివృద్ధి పదంలో దూసుకుపోవద్దా? ఆ క్రమంలో రసాయన వ్యర్థాల నుండి మరో రకపు వ్యర్థాల నుండి విడుదల అవుతూనే ఉంటాయి, వాతావరణంలో కలుస్తూనే ఉంటాయి. ఆ విధంగా ఎంతకాలం పాటు అవి అలా కలిస్తే పశ్చిమ దేశాలు ఇప్పటి వారి ఈ స్థాయికి చేరుకోగలిగాయి? ఇప్పుడు ఇండియా మరియు చైనాల వంటి దేశాల వంతు వచ్చింది. తాము చేస్తే అభివృద్ధి కోసము, ఇండియా మరియు చైనాలు చేస్తే వినాశం కొరకే అనడం ఏమంత సబబు? తమ కడుపులు నిండాయి కాబట్టి ఎవరేమైపోయినా పర్వాలేదంటే ఎలా అన్నదే నా ప్రశ్న. ఇదే సందర్భంలో నా అనుభవం ఒకదాన్ని మీ ముందు ఉంచాలి తప్పదు. కెనడా దేశపు వాన్ కూపర్లోని టెక్ యూనివర్సిటీలో గ్లోబల్ ఫ్రెండ్స్ అన్న అంశం మీద లెక్చర్ ఇచ్చే సందర్భంలో ఓ స్టూడెంట్ లేచి ఎంతో అసహనంతో ఇలా అడిగాడు నన్ను, సార్ మీరైతే ఎన్నైనా అనండి, ఆ తూర్పు దేశాల వారు మాత్రం మనంత వివేకంగా వ్యవహరించలేరు అభివృద్ధి చెందే విషయంలో. వాతావరణ కాలుష్యం అన్నది ఎంతో జటిలమైన సమస్య. ఎవరైనా సరే అభివృద్ధి పదంలో దూసుకుపోవలసిందే కాదన్నాం. కానీ ఆ ఆసియా దేశాల మాదిరిగా మాత్రం కాదు. వారు ఒక్కనాటికి కూడా మనలా ఉండలేరు. వారు విడుదల చేస్తున్న రకరకాల వ్యర్థాలు ఈ ప్లానెట్ను సర్వనాశనం చేయకుండా వదలవు. అతని మాటలు నన్నే ఎంతగానో గాయపరిచాయంటే ఇక ఆసియన్ల పరిస్థితి ఏమిటన్నది నా ప్రశ్న. ఈ వెస్టర్నర్స్ మారరాసలు అనిపించిన మాట నిజం. తామే గొప్పవారమని ఇతర దేశాల వారు సన్నాసులని అనుకోవటం ఎంతవరకు న్యాయం? ప్లానెట్ పై తమకు మాత్రమే ఉన్నాయా హక్కులు? ఆ హక్కుల తాలూకు రిమోట్ కంట్రోల్ తమ వద్దనే ఉండాలా? ఎన్నో బిలియన్ల మందిని తమ వద్ద ఉంచుకున్న ఆ రిమోట్ కంట్రోళ్ల ద్వారా నియంత్రించాలా? ఎంత మూర్ఖత్వం, ఎంత అహంభావం, ఎంత తెంపరితనం అనిపించింది. అంతకు మించి ఇతరులపై ఎంతో క్యాజువల్గా నెపం మోపే వారి ధోరణే నన్ను అమితంగా బాధించింది. చూసారా బ్లేమ్ ఇన్స్టింక్ట్ ప్రభావం ఎంతటిదో? ఇప్పుడు అసలు గణాంకాలలోకి వెడదాం. నిజాలు నెగ్గు తేల్తాయి. గత 50 ఏళ్లలో వాతావరణంలో కలిసిన కార్బన్ డయాక్సైడ్ వ్యర్థాల విషయానికి వస్తే నేటి లెవెల్ 4 దేశాల వాటానే ఎక్కువ అన్నది యుఎన్ గణాంకాల ఆధారంగా చెప్పే వాస్తవం. వీటికి కెనడా తలసరిన వదిలే వ్యర్థాలు చైనా కంటే 2 రెట్లు, ఇండియా కంటే 8 రెట్లు ఎక్కువ అన్నది కఠోర వాస్తవం. భూగోళంలోని అత్యధిక ధనికులైన బిలియన్ మంది ద్వారా సగానికి పైగా ఫాసిల్ ఫ్యూయల్స్ మండించబడుతుంటే మిగిలిన రెండో అత్యధిక బిలియన్ ధనికుల ద్వారా మిగిలిన దానిలో సగానికి పైగా, అంటే మొత్తంలో 25%. అదే క్రమంలో మిగిలిన ధనికుల ద్వారా అన్నమాట. అంటే ఈ గ్లోబుకు సంబంధించిన కడు పేదవారి వాటా ఈ విషయంలో 1% అంటే నమ్మగలరా? గ్లోబల్ CO2 ఎమిషన్స్ విషయంలో లెవెల్ 1 వారి వాటా 1% అయితే లెవెల్ 2 వారిది 2% అన్నమాట. మరో 2 దశాబ్దాలైనా పడుతుంది ఖచ్చితంగా లెవెల్ 1 వారు లెవెల్ 2 వారి స్థాయికి చేరుకోవాలంటే. కార్బన్ డయాక్సైడ్ విడుదలల విషయంలో చూసినా ఇక వారు లెవెల్ 3 మరియు 4 వారి స్థాయికి చేరుకునేది ఎన్నడో. మరి వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ విడుదల అన్న విషయం తాలూకు వాస్తవాలు మీ ముందు ఉంచా. ఇప్పుడు చెప్పండి, ఇంతటి వినాశనానికి కారకులెవరు? వారు ఆ నెపాన్ని తోస్తున్నది ఎవరిపైనా? వెస్ట్కు చెందిన వారిలో బ్లేమ్ ఇన్స్టింక్ట్ ఏ స్థాయిలో ఉన్నదో అర్థమైనట్టే కదా. ఇందాకటి స్టూడెంట్ అన్నట్టు వారు మనలా జీవించలేరు అనటం కాదు, మనమే వారిలా జీవించలేము అనుకోవాలి పశ్చిమ దేశాల వారు, అంతే కదా. ఇప్పుడు బ్లేమ్ ఇన్స్టింక్ట్ ప్రతిబింబించే ఓ బ్రహ్మాండమైన ఉదాహరణను మీ ముందు ఉంచబోతున్నా, కాచుకోండి. పిచ్చి పీక్స్కు చేరుకోవటం అంటే ఇదే అనిపిస్తుంది మీకు సైతం. మానవ దేహంలో అత్యంత భారీ అంగం చర్మం. ఆధునిక వైద్యం విస్తృతంగా అందుబాటులోకి రాకపూర్వం సిఫిలిస్ అనేది ఓ భయంకరమైన మరియు ప్రాణాంతక వ్యాధిగా గుర్తింపు పొందింది ప్రపంచవ్యాప్తంగా. దురదతో కూడిన చిన్ని చిన్ని పొక్కులతో మొదలయ్యే ఆ వ్యాధి నెమ్మదిగా ఆ శరీరం తాలూకు ఎముకలను తినివేస్తూ స్కెలిటన్ పైకి దండెత్తుతుంది. ఈ వ్యాధి గురించి తెలిసిన అందరికీ ఈ వ్యవహారం విదితమే. అయితే అంతటి భయంకరమైన వ్యాధికి ప్రపంచంలోని ఒక్కో ప్రాంతం ఒక్కో పేరు పెట్టడమే ఆశ్చర్యం. రష్యా దేశంలో ఈ వ్యాధిని పోలిష్ వ్యాధి అని, పోలాండ్లో దీనిని జర్మన్ వ్యాధి అని, జర్మనీలో ఈ వ్యాధినే ఫ్రెంచ్ వ్యాధి అని, ఫ్రాన్స్లో ఇటాలియన్ వ్యాధి అని, ఇటలీలో తిరిగి దీనినే ఫ్రెంచ్ వ్యాధి అని ప్రచారంలో పెట్టారు. చూశారుగా, దేనికో ఒకదానికి
ఎవడినో ఒకడిని బలి పశువును చేయాల్సిందే. వాళ్ళు వీళ్ళు అన్న తేడాలు మనుషులైతే చాలు. ఇంచుమించు అందరి స్వభావము ఇంతే. ఎవరి మీదికో ఒకరి మీదికి తోసేయాల్సిందే. ఏ ఒక్కడు తప్పును తమపై వేసుకోవటానికి ఇష్టపడడు. అలాగే మంచిని తమకు కాకుండానూ చేసుకోడు. ఇది మానవ ప్రవృత్తి అంతే అని సరిపెట్టుకోవాల్సిందే. ఎవరైనా ఓ విదేశీయుడు ఆ వ్యాధితో వస్తే గనుక ఆ వ్యాధి అతని దేశానికి చెందినదే అన్న నిర్ధారణకు వచ్చేస్తారు. ఆ క్రమంలో మొత్తంగా ఆ దేశాన్నే నిందించే పనిలో పడతారు. ఎటువంటి ఆధారాలు అక్కర్లేదు వారికి. ఒక బకరా దొరికితే చాలు అంతే. ఇక మరో వ్యవహారం మీద ఫోకస్ చేద్దాం. మంచైనా సరే చెడైనా సరే ఎవరో ఒకరికి ఆపాదించడం మానవ ధోరణులలో అత్యంత సహజమైన ప్రక్రియ. ముఖ్యంగా పొలిటీషియన్లు, బడా కంపెనీల తాలూకు సీఈఓల విషయంలో తరచూ కనిపించే వ్యవహారమే ఇది. వీరిలో ఎవరి వల్ల మంచి జరిగిందనిపించినా వాళ్ళను వారి అర్హతలకు మించి ఆకాశానికి ఎత్తడం, చెడు జరిగితే అంతే ఉత్సాహంగా వారిని పాతాళంలోకి తోసేయటం నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే అటు మంచి జరగటంలోనూ ఇటు చెడు చోటు చేసుకోవటంలోనూ వీరు మాత్రమే పూర్తిగా బాధ్యులు అంటే ఒక్కరి వద్ద సరైన సమాధానం ఉండదు. ఉదాహరణకు మావోనే తీసుకుందాం. ఎటువంటి సందేహమూ అవసరం లేదు ఆయన అత్యంత ప్రతిభా సంపన్నుడు అనడానికి. 1 బిలియన్ కంటే అధిక జనాభానే ఆయన ప్రభావితం చేయగలిగాడు. కుటుంబానికి ఒకే చైల్డ్ అన్న ఆయన తాలూకు పాలసీ అక్కడి చైల్డ్ బర్త్ రేటును కనీస మాత్రంగా కూడా ప్రభావితం చేయలేకపోయిందన్నది ఫ్యాక్ట్. కానీ ఆయన తాలూకు ఆ పాలసీకి ప్రజల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. మావోస్ 1 చైల్డ్ పాలసీగా దాని పేరు దానిదే. ఆసియా ఖండంలో తక్కువ బర్త్ రేట్లకు కారణం ఆయన తాలూకు ఆ 1 చైల్డ్ పాలసీ అని దాదాపుగా అంతా అనుకుంటూ ఉండటం నాకు తెలుసు. కానీ ఓసారి ఫ్యాక్ట్ పరిశీలనకు వెళ్ళామనుకోండి, వాస్తవాలు బయటపడతాయి. ఒక సమయంలో ప్రతి స్త్రీ సగటున కనే 6 పిల్లల సంఖ్య ఒక్కసారిగా 3 అంటే 3కు పడిపోయిన మాట నిజం. అది జరిగింది మావో ప్రవేశపెట్టిన 1 చైల్డ్ పాలసీకి ముందు నాటి 10 ఏళ్లలో మాత్రమే అని గ్రహించాలి. ఇక అదే పాలసీ ప్రవేశపెట్టబడ్డ తరువాతి 36 ఏళ్లలో ఏ సందర్భంలోనూ చైల్డ్ బర్త్ రేటు 1.5 కంటే దిగువకు పడిపోయింది లేదు. అదే సందర్భంలో ఉక్రెయిన్, థాయిలాండ్, సౌత్ కొరియా మొదలైన దేశాలలో ఆ 1 చైల్డ్ పాలసీ ఊసే లేనప్పటికీ ఆ రేటు 1.5 కన్నా తక్కువే నమోదు కావటం గమనార్హం. ఇక హాంకాంగ్ విషయానికి వస్తే ఆ రేటు 1 కంటే తక్కువకు పడిపోవటం విడ్డూరమే అనాలి. అంటే మావో తాలూకు 1 చైల్డ్ నిబంధనకు వాస్తవ పరిణామాలకు అసలు పొంతనే లేదని కదా. ఇంతకు ముందే ఎన్నో సందర్భాల్లో అనుకున్నాం, ఒక మహిళ ఎప్పుడు ఎందుకు సంతానాన్ని ఎక్కువగా కావాలని కోరుకుంటుంది, ఎప్పుడు అలా కోరుకోదు అని. పురుషాధిక్య సమాజంలో ఆమె మాటకు విలువ లేకపోవటం ఒక ఎత్తు అయితే, చైల్డ్ మార్టాలిటీ రేటు అదుపులో లేకపోవటం మరో ఎత్తు అని మనకు విదితమే కదా. ఒక కుటుంబం ఎందరు పిల్లలతో సంతృప్తి చెందాలి అన్నది మావో అమలు చేసిన ఆ 1 చైల్డ్ నిబంధనపై మాత్రమే కాక మరిన్ని ఇతర కారణాలపై కూడా ఆధారపడి ఉంటుందన్న సంగతి తెలుసుకోవాలి. కానీ ఒక పరిణామాన్ని, అది మంచిదైనా చెడ్డదైనా సరే, ఎవరికో ఒకరికి ఆపాదించడానికి మాత్రం మనం ముందుంటాం సర్వవేళలా మనకుండే బ్లేమ్ ఇన్స్టింక్ట్ సాయంతో. చైనాలో బర్త్ రేట్ గణనీయంగా తగ్గటానికి మావో తీసుకొచ్చిన ఆ 1 చైల్డ్ నిబంధనే కారణమని ఆయనకు జేజేలు పలకటం కూడా ఇందులో భాగమే అంట నా వరకు. ఇక మరో ప్రముఖుని గురించి ఓ 2 మాటలు మాట్లాడుకుందాం. ప్రపంచంలోనే పోప్ అనేవాడు ధర్మ మార్గాన్ని, నీతి మార్గాన్ని ప్రబోధించే వారిలో అగ్రగణ్యుడు అన్నది అంతా ముక్త కంఠంతో ఒప్పుకునేదే కదా. ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ దాకా ఉండే క్యాథలిక్స్ తాలూకు సెక్సువల్ బిహేవియర్ను ఆయన బోధనలు ఎంతగానో ప్రభావితం చేశాయని, నియంత్రించాయని అధికుల అభిప్రాయమే కాక ప్రగాఢ విశ్వాసం. కృత్రిమ గర్భ నిరోధకాలకు ఆయన ఎంత వ్యతిరేకో అందరికీ తెలుసున్నదే కదా. కానీ గణాంకాలు ఏమని చెబుతున్నాయి? ప్రపంచంలోని క్యాథలిక్ మెజారిటీ దేశాలలో ఆ విధమైన గర్భ నిరోధకాల వాడకం 60% పైచిలుకే అని. అదే నాన్ క్యాథలిక్ దేశాల విషయానికి వస్తే అది 58%గా నమోదు కావటం గమనార్హం. అంటే పోప్ మాటలపై క్యాథలిక్ సమాజానికి విశ్వాసం సన్నగిల్లినట్ట లేక మరొకట? పోప్ మాటలపై కానీ ఆయన బోధనలపై కానీ ఏ ఒక్కరికి విశ్వాసం కనీస మాత్రంగా కూడా సడల లేదన్నది పచ్చి నిజం. అయితే
ఎంత పోప్ అయినప్పటికీ ఆయన ప్రభావం ఎంత మేర అయితే ఉండాలో అంత మేర మాత్రమే ఉంటుందన్నది తేటతెల్లం. ఎవరు ఎంతటి శక్తిమంతులైనప్పటికీ రాజకీయంగానో మరో విధంగానో వారి అధికారాలను ఎవ్వరూ కాదనలేనప్పటికీ పెళ్ళైన జంటల పడగదుల్లోకి తొంగి చూసే అధికారం మాత్రం వారికి ఉంటుందనుకోను నా వరకు నేను. అందుకే ఇలా. ఇదే సందర్భంలో సిస్టర్ లిండాకు సంబంధించిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలి. ఆఫ్రికాలోని బేదరిక ప్రాంతాలలో ఇప్పటికీ అతి సాధారణ నర్సులదే ప్రధాన పాత్ర మాతా శిశు సంక్షేమం విషయానికి వస్తే. దాదాపుగా అన్ని గ్రామాల తాలూకు ప్రాథమిక ఆరోగ్య అవసరాలు వారి ద్వారానే తీర్చబడుతూ ఉంటాయి ఇప్పటికీ అక్కడ. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా వారితోనే నా అనుబంధం. వారే నా క్లోజ్ అసోసియేట్స్ అన్ని వ్యవహారాలలోనూ. మాటా మంతి అంటారే, అది కూడా వారితోనే. వారంటే ఎనలేని గౌరవం నాకు. చాలా స్వేచ్ఛగా వెల్లడిస్తారు వారు తమ అభిప్రాయాలను ఏమాత్రం దాపరికం లేకుండా. ఒక విదేశీయునిగాను, ఎడ్యుకేటర్గాను, పరిశోధకునిగాను, విశ్లేషకునిగాను అంతకంటే కావలసింది ఏముంది నాకు. అందుకే వారంటే ఎనలేని గౌరవం నాకు. సిస్టర్ లిండాతో నా పరిచయం నేను టాంజానియాలో పనిచేసిన కాలం నాటిది. కేథలిక్ విశ్వాసాలపై ఎంతో నమ్మకమున్న డివోటీ ఆమె. పనిలో ఎంత బిజీగా ఉండేప్పటికీ రోజులో కనీసం 3 మార్లైనా దైవ ప్రార్థన చేసుకోవటం అలవాటు ఆమెకు. ఆమె ఆఫీసు గది తలుపులు అన్ని వేళలా తెరుచుకునే ఉంటాయి, హెల్త్ కేర్ కన్సల్టేషన్ల సందర్భాలలో తప్ప. ఆమె తాలూకు ఆఫీసు గదిలోకి ప్రవేశించడంతోనే పోప్ తాలూకు చిత్రపటం మనల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. కేథలిక్ మత విశ్వాసాలపై ఆమెకున్న శ్రద్ధ అటువంటిది. ఒకనాడు ఆమెతో ఏదో ముఖ్య విషయం చర్చించడానికి ఆమె ఆఫీసు గదికి వెళ్ళడం జరిగింది. మేము అలా చర్చించబోయే విషయం తాలూకు గాఢత వలనేమో ఆమె లేచి ఆ ఆఫీసు గది తలుపులను వేసేసింది. అప్పుడు కానీ కనపడలేదు ఆ తలుపు వెనకాతల అంటించబడ్డ మరో పోస్టరు. ఆ పోస్టర్కు అటాచ్ చేయబడి ఉన్న లెక్కకు మించిన కండోమ్స్తో కూడిన సంచులు. నేనలా ఆ కండోమ్స్ అటాచ్ చేయబడ్డ పోస్టర్ వైపే తదేకంగా చూస్తూ ఉండటం గమనించిన ఆమె ఓ చిరునవ్వు నవ్వి చెప్పనారంభించింది ఇలా నాతో. ఓ అవే ఏమీ లేదు ప్రొఫెసర్, మాకు పోప్ ఎంతో ఇవి అంతే. మా స్త్రీలకు ఎయిడ్స్ సోకకుండా కాపాడటంలోనూ అధిక సంతానం కలగకుండా అడ్డుపడటంలోనూ వీటి పాత్ర అమోఘం. అందుకే ముందు పోప్ పోస్టర్, దాని వెనుకనే ఈ పోస్టర్ అని నవ్వేసింది ఆమె. చూశారుగా, అది పోప్ అయినా మావో అయినా సాక్షాత్తు ఆ భగవంతుడే అయినా ఎవరి ప్రాధాన్యాలు వారివే అని, ఎవరికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో సమాజం తాలూకు సమకాలీన పరిస్థితులు మాత్రమే నిర్ణయిస్తాయని పోప్ మాటల కంటే కూడా ఆయనకే విలువనిస్తోంది సమాజం. అలాగే పోప్తో సమానంగా చూస్తోంది ఆయన భావజాలానికి విరుద్ధంగా ఉండే వాటిని సైతం. మరో విధంగా చెప్పాల్సి వస్తే అంతకంటే ఎక్కువగానే అంట నా వరకు నేను. ఇక అబార్షన్ల గురించి ఓ 2 మాటలు. మావో తాలూకు 1 చైల్డ్ పాలసీ అనేక బలవంతపు అబార్షన్లకే కాక బలవంతపు గర్భనిరోధక ఆపరేషన్లకు సైతం తావిచ్చిందంటంలో ఎటువంటి సందేహమూ అవసరం లేదు. ఆ 2 అసంఖ్యాకంగా చోటు చేసుకున్నాయి చైనా దేశంలో. నా వరకు నేను అబార్షన్లకు వ్యతిరేకం కాదు. దురదృష్టం ఏమంటే నేటికి ప్రపంచంలో మెజారిటీ దేశాల్లో అబార్షన్లు చట్ట వ్యతిరేకం కానప్పటికీ మత విశ్వాసాలకు మాత్రం వ్యతిరేకం. ఆ కారణంగానే ఎందరో యువతులు బలిపశువులు అవుతున్నారు. కొన్ని దేశాలు అబార్షన్లను చట్ట వ్యతిరేకం చేసినంత మాత్రాన అవి ఆగింది కూడా లేదు. వాటి దోవన అవి చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అంతేకాక వాటిని మరింత ప్రమాదపు అంచులకు తీసుకెడుతున్నాయి. తత్ఫలితంగా ఎందరో అభాగ్య యువతులు తమ ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. మొరటు పద్ధతులను ఆశ్రయించడం ద్వారా ప్రతి దానికి ఎవరినో ఒకరిని నిందించే బదులు వ్యవస్థల తీరుతెన్నులను అధ్యయనం చేస్తే ఫలితం ఉంటుందన్నది నా అభిప్రాయం. వ్యక్తుల తీరుతెన్నులు, స్వభావాల మూలంగానే వ్యవస్థలు ఏర్పడవచ్చు కాలక్రమంలో. కానీ ఒకసారి అవంటూ రూపుదిద్దుకున్నాక వాటినే సంస్కరించాలి తప్ప వాటి ప్రెజెన్స్కు కారణభూతులైన వ్యక్తులను విడివిడిగా సంస్కరించే పని పెట్టుకోకూడదు. దానివల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదన్నది నా నిశ్చిత అభిప్రాయం. అయితే వ్యవస్థలు, సిద్ధాంతాలు ఎంత ఘనమైనవి అయినప్పటికీ వాటిని ఆచరణలో పెట్టవలసిన నాయకులపైనే వాటి బాగోగులైతేనేమి, గెలుపు ఓటములైతేనేమి, జయాపజయాలైతేనేమి ఆధారపడి ఉంటాయన్నది కూడా చరిత్ర నేర్పిన పాఠమే. అంటే
తిరిగి వ్యవస్థల నుండి వ్యక్తుల మీదకి వచ్చింది వ్యవహారం. కొంచెం లోతుగా పరిశీలిస్తేనే కానీ అసలు విషయం బోధపడదు. మరి ఎందుకు ఆలస్యం? చర్చిలోకి కాలు పెడదాం, సరేనా? ఏవో కొన్ని దేశాలలోనూ ఒక పర్టికులర్ కాలానికి సంబంధించి తప్ప మిగతా దేశాలలోనూ మిగతా కాలాలకు సంబంధించి చెప్పుకోదగ్గ మంచే జరిగింది తప్ప చెడేమీ జరగలేదన్నది చరిత్ర తేల్చిన సత్యం. పాలకులు అసమర్థులైన చోట్ల సైతం చెప్పుకోదగ్గ అభివృద్ధే కనిపించింది తప్ప తిరోగమనం అంతగా లేదన్నది కూడా ఆ చరిత్రే చెప్పింది. కాకపోతే ఆయా పాలకులు విపరీత బుద్ధి కలిగిన వారో, దుష్టులో, దురాత్ములో, భ్రష్టులో అయిన సందర్భాలలో మాత్రం ఆయా ప్రాంతాలలో ఆయా సమయాలలో అభివృద్ధి కుంటుపడటమే కాక అది తిరోగమన దిశగా కూడా సాగిన ఉదంతాలున్నాయి చరిత్ర పుటల్లో. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమంటే, పాలకుడు అఖండ మేధా సంపన్నుడో, చీమకు సైతం హాని తలపెట్టని వాడో, అత్యంత సమర్థుడో కాకున్నా పర్వాలేదు, కానీ అతను దుష్టుడో, దురాత్ముడో, విపరీత మనస్కుడో అయినప్పుడే సమస్య. పాలకులకు చరిత్ర ఇచ్చిన ప్రాముఖ్యత ఇంతవరకే. వ్యక్తులు పాలకుల కంటే కూడా ప్రజలకు, సంఘాలకు, సమూహాలకు మాత్రమే అధిక ప్రాధాన్యం ఇచ్చింది చరిత్ర. వారి మూలంగానే వ్యవస్థలు రూపుదిద్దుకుంటాయని గ్రహించాలి ఎవరమైనప్పటికీ. మన చుట్టూ ఉండే సివిల్ సర్వెంట్లను, నర్సులను, టీచర్లను, లాయర్లను, పోలీసు అధికారులను, అగ్నిమాపక సిబ్బందిని, ఎలక్ట్రీషియన్లను, రిసెప్షనిస్టులను, అకౌంటెంట్లను వగైరా వగైరాలను పరిశీలించండి. వ్యవస్థల నిర్మాణంలో అయితేనేమి, వాటి పురోగతి విషయంలో అయితేనేమి వారి కృషి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మన చుట్టూ మంచి జరుగుతోందంటే దానికి ప్రధాన కారణం వీరు మాత్రమే, అంతే తప్ప పాలకులు కారు. వారు ఏమీ చేయనక్కర్లేదు, చెడగొట్టకుండా ఉంటే చాలు. మనం అందరము చేతులెత్తి మొక్కవలసింది పాలకులకు కాదు, పైన నేను పేర్కొన్న సొసైటీ పుల్లర్లకు మాత్రమే. కేవలం పుల్లర్లు మాత్రమే కారువారు, పిల్లర్లు కూడా అన్నది మరువరాదు. కావున అయిన దానికి కాని దానికి పాలకులను కీర్తించడం మానుకోవాలి. అవసరం అనిపిస్తే వారిని ఎండగట్టడానికి మాత్రం సంశయించరాదు. ఈ సత్యాన్ని రుజువుపరిచే ఓ ఉదాహరణ మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం. 2014లో ఉధృత రూపం దాల్చిన ఎబోలా అన్న ప్రాణాంతక మహమ్మారి వైరస్ వెస్ట్ ఆఫ్రికాను అతలాకుతలం చేసిన సంగతి తెలుసున్నదే కదా. దాని వ్యాప్తికి అడ్డుకట్ట పడనట్లయితే అది భూగోళంలోని ఇతర ప్రాంతాలకు సైతం విస్తరించే ప్రమాదం ఉందన్న భయం ప్రపంచవ్యాప్తంగా ఆవరించి ఉంది ఆ సమయంలో. అదే జరిగితే ఆ వైరస్కు కనీసంగా 1 బిలియన్ మంది దాకా బలయ్యే ప్రమాదం ఉంది. ప్రపంచాన్ని గడగడలాడించిన మేటి వైరస్గా అది చరిత్ర పుటంలోకి ఎక్కడం ఖాయమనిపించింది. అదే సంవత్సరం నేను లైబీరియాకు వెళ్ళటం జరిగింది. దాని కట్టడికి అవిశ్రాంతంగా పోరాడుతున్న అక్కడి ప్రభుత్వ సిబ్బందికి, స్థానిక హెల్త్ వర్కర్లకు నా వంతు సాయం అందించే కార్యక్రమంలో భాగంగా. వారంతా ఆ వైరస్ను తాము తప్పక పారద్రోలగలమన్న కృత నిశ్చయంతో ఉన్నారు. ఆ క్రమంలో అనేక పబ్లిక్ హెల్త్ క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నారు. అప్పటికే పురాతన ఫ్యూనరల్ పద్ధతులను దాదాపుగా మార్చేశారు వాళ్ళు. సావు బ్రతుకుల మధ్య కొట్టాడుతున్న అనేక మంది పేషెంట్లకు తగిన వైద్యం అందించసాగారు, తమ ప్రాణాలకు తెగించి మరి. తామలా ఆ పేషెంట్లకు వైద్యం అందించే క్రమంలో వారు అనేక జాగ్రత్తలు తీసుకోవటం నన్ను ఆశ్చర్యచకితుల్ని చేసింది. ముందుగా ఆ పేషెంట్లను గుర్తించడం, తదుపరి వారిని ఐసోలేట్ చేయటం, ఆపై వారికి తగిన వైద్యం అందించడం. ఎంత క్లిష్టమైన పను, మరెంత కష్టమైన పను, ఇంకెంత ప్రమాదభరితమైన పను ఓ హెల్త్ ఎడ్యుకేటర్ గాను, ఓ మెడికల్ హెల్త్ ప్రొఫెసర్ గాను నాకు తెలియంది కాదు. సొసైటీకి చెందిన అనేక మంది బాధ్యతాయుతమైన సిబ్బంది, హెల్త్ వర్కర్లు ఎంతో శ్రమ కోర్చి రేయింబవళ్ళు కష్టపడి ఆ మహమ్మారిని ఆశించిన దానికంటే ఎక్కువగానే అదుపు చేయగలిగారు, ప్రాణ నష్టాన్ని ఆపగలిగారు. అంతిమంగా వారే విజయం సాధించారు. ఏ ఒక్క నాయకుడో ముందుండి నడిపిన వ్యవహారం కాదది. ఏ ఒక్క అంతర్జాతీయ సంస్థ తమ వంతు సహాయ సహకారాలు అందించి నడిపిన వ్యవహారం కూడా కాదు. మెడిసిన్ సాన్స్ ఫ్రాంటియర్స్ కానీ, యూనిసెఫ్ కానీ తమ కాలర్లు ఎగరేయటానికి అవకాశమే లేదు ఆ వ్యవహారంలో. కేవలం అక్కడి స్థానిక ప్రభుత్వ సిబ్బంది అనండి, స్థానిక హెల్త్ వర్కర్లు అనండి, వారి అవిరళ కృషి ఫలితమే ఆ అద్భుత విజయం. యావత్తు ప్రపంచాన్ని ఎబోలా అనబడే ప్రాణాంతక మహమ్మారి నుండి కాపాడిన ప్రాణదాతలు వారు మాత్రమే. అయితే వారి గురించిన ప్రస్తావన కాగడా పెట్టి వేదికన కనపడుతుందా? అదే చిత్రం అంటే. సాగిల పడటానికో దుమ్మెత్తిపోయటానికో ఒక వ్యక్తి ఉంటే కదా ఆ యజ్ఞంలో అక్కడ ఉన్నది ఓ సమూహం.
సొసైటీయే నడుం బిగించి ముందుకు దూకిన అద్భుత ఘట్టం. అందుకే మీడియాతో సహా ఎవరికీ ఆసక్తి లేదు ఆ వ్యవహారంలో. ఇంకా టెక్నాలజీ అభివృద్ధి చెందిన తీరును పరిశీలిద్దాం ఉమారు. పారిశ్రామిక విప్లవం బిలియన్ల కొద్దీ జీవితాలను రక్షించిందన్న సంగతి మరోరాదు. ఆ క్రమంలో దాన్ని అందిపుచ్చుకున్న కొందరు ఘనమైన నాయకులుగా ఎదిగిన సంగతి మరోరాదు. అన్నిటికన్నా మిన్నగా మానవాళికి అది అందించిన సుఖ సంతోషాలు ఈ సృష్టి సైతం అందించలేదన్నది నిర్వివాదాంశం. వేల ఏళ్లుగా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి తన దైనందిన అవసరాలు తీర్చుకుంటూ వస్తున్న మనిషి ఎంతగానో సేద తీరాడు పారిశ్రామిక విప్లవం పుణ్యమాని. నాకు 4 ఏళ్ళు అనుకుంటా. అప్పుడు కలిగింది టెక్నాలజీని అందుకున్న భాగ్యం నాకు. వాషింగ్ మెషిన్ను మాసిన బట్టలతో మా అమ్మ నింపుతున్న దృశ్యం ఇంకా నా కళ్ళ ముందే ఉంది ఇప్పటికీ. మా అమ్మకే కాక మొత్తం మా కుటుంబానికే ఎంతో సంతోషకరమైన రోజు అది. ఆ వాషింగ్ మెషిన్ను కొనటానికి మా ఫాదర్ ఎన్నో ఏళ్లుగా డబ్బు కూడబెట్టిన సంగతి ఆయన చెబితేనే తెలిసింది నాకు. ఆ మెషిన్ను ప్రారంభించే సందర్భంగా అక్కడే ఉన్న మా గ్రాండ్ మదర్ ఆనందానికి అవధులే లేవన్న సంగతి వేరుగా చెప్పనక్కర్లేదనుకుంటా. అంతకు ముందు మాసిన బట్టలు ఉతకటానికి ప్రతి గృహిణి ఎంత కష్టపడేదో మాటల్లో చెప్పడం కష్టం. అప్పుడు ఆ యంత్రం రాకతో ఎలక్ట్రిక్ స్విచ్ వేయటం మినహా మరి ఏ పని చెయ్యనక్కర్లేదంటేనే అర్థం కావాలి పారిశ్రామిక విప్లవం చేసిన మాయ ఎటువంటిదో. మా అమ్మకు బామ్మకు ఆ వ్యవహారం నిజంగానే ఓ మాయ, ఓ అద్భుతం. అది ఆ యంత్రం చేసిన మేలు ఒక్క మా అమ్మకే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆమెకు స్వయంగా ఎంతైతే మేలు కలిగిందో అంతకు మించి ప్రయోజనం చేకూరింది నాకు కూడా. మా వరకు మాకు అది ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపమే అనాలి. అది ఎలానో మీకు అర్థమయ్యేట్టు చెబుతా మా అమ్మ మాటల్లోనే. హ్యాండ్స్ క్లియర్, బట్టలు లోడ్ చేయటం పూర్తయింది. మిగిలిన పని ఆ మెషినే చూసుకుంటుంది. కాబట్టి ఇంచక్క లైబ్రరీకి వెళ్ళొచ్చు మనం, పద అంది అమ్మ. నా ఆనందానికి అవధులుంటాయా చెప్పండి. అమ్మతో సమయం గడపటానికన్నా ఆనందకరమైన అంశం 4 ఏళ్ల వయసు పిల్లాడికి మరి ఏముంటుంది. అది లైబ్రరీకి వెళ్ళి మరి ఆ మెషిన్ చేసిన మాయాజాలం చూశారుగా. దాంట్లో వేసింది మాసిపోయిన బట్టలైతే వాటికి ప్రతిగా బయటకు వచ్చింది మాత్రం పుస్తకాలతో కూడిన విజ్ఞాన భాండాగారం. పారిశ్రామిక విప్లవానికి సదా కృతజ్ఞులమే కదా మనం అందరము. ఏమంటారు? అది తెచ్చిన స్టీల్ మిల్లుకు, విద్యుత్ స్టేషన్కు, కెమికల్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 బిలియన్ల పైచిలుకు మందే వాషింగ్ మెషిన్ను పొందగల స్థితికి చేరుకున్నారంటే ఆలోచించండి. ఎందరు తల్లులు చదువుకోవటానికి అవకాశం పొందగలిగారన్నది అర్థం కావటానికి. ఎంతమంది తల్లులు చదువుకోగలిగితే అంతగా ప్రోగ్రెస్ అవుతుంది మానవ సమాజం అన్నది వేరుగా చెప్పనక్కర్లేదు కదా. మన ఫ్యాక్ట్ బేస్డ్ ప్రశ్నల్లో మరో దాన్ని పునశ్చరణ చేసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఎంత శాతం మంది ఎలక్ట్రిసిటీకి చేరువ కాగలిగారు? ఏదో విధంగా 20% మందా, 50%, లేక 80% మంది దాకానా? అయితే కేవలం 25% మంది మాత్రమే సరైన జవాబు ఇవ్వగలిగారు దానికి. ఎలక్ట్రిసిటీ అన్నది ఒక ప్రాథమిక అవసరంగా మారిపోయింది నేడు అన్న విషయం మనందరికీ తెలుసున్నదే కదా. లెవెల్ 2 ఆ పై వారందరికీ 100కు 100% అందుబాటులోకి వచ్చిన సంగతి మాత్రం చాలా మందికి తెలియకపోవటమే ఆశ్చర్యం. పై ప్రశ్నకు కరెక్ట్ సమాధానం 80% మందికి పైనే అని. కానీ ఆ సత్యం 75% మందికి తెలియదన్నది చేదు నిజం. ఆ విద్యుత్ నాణ్యమైనదా, నిరంతర సరఫరాకు నోచుకుంటోందా అన్నది కాదు ముఖ్యం. ఎందరికీ అందుబాటులోకి వచ్చిందన్నదే ప్రధానం. క్రమంగా అటు నాణ్యత పెరుగుతుంది, ఇటు సరఫరా కూడా నిరంతరాయంగా సాగుతుంది. దేనికైనా తొలి అడుగే కదా విలువైనది. పైన చర్చించిన వాటి మూలంగా అర్థమైనది ఏమంటే, ఇప్పటికీ వాషింగ్ మెషిన్కు నోచుకోలేకపోతున్న వారి సంఖ్య 5 బిలియన్ల పైచిలుకే అని. వాషింగ్ మెషిన్లకే కాక ఎలక్ట్రిక్ దీపాలకు, వారి మిగులు ఆహార పదార్థాలను భద్రపరుచుకోవడానికి కావలసిన ఫ్రిడ్జులకు, మెరుగైన కంటి చూపుకు అవసరపడే కళ్ళద్దాలకు, వారిని పట్టి పీడిస్తున్న డయాబెటీస్ను ఎదుర్కోవటానికి కావలసిన ఇన్సులిన్కు, వారాంతపు సెలవులు గడపటానికి వీలైన ప్రయాణ సౌకర్యాలకు నోచుకునే రోజు ఎంతో దూరంలో లేదని గ్రహించాలి. ఆ రోజు త్వరలోనే రావాలన్నది నా ప్రగాఢ వాంఛ. మీది కూడా అంతే అనుకుంటా. ఆ కోరిక నాకు మీకు మాత్రమే ఉంటే సరిపోతుందా? వారికి సైతం కలగాలి కదా.
మాకు అటువంటివి ఏమీ అక్కర్లేదు గాక అక్కర్లేదు. మా బట్టలను యథాప్రకారం మా చేతులతోనే ఉతుక్కుంటాం. మాకెందుకు అవన్నీ? వాటి కోసం మరో సుఖాన్ని వదులుకుని పొదుపు చేయటం మా వల్ల కాదు అనుకున్నప్పుడు తదాస్తు అంటం తప్ప మనం మాత్రం చేయగలిగింది ఏముంటుంది గనక ప్రతి విషయానికి ఎవరినో ఒకరిని నిందించడం మానుకుని తమకు తాము ఏమి చేసుకోవాలి అన్న దానిపై ఫోకస్ పెట్టి ముందుకు సాగినట్టయితే ఎవరికి ఏ సమస్య ఉండదంట నా వరకు నేను. అంతేకాదు, ఈ అర్త్ ప్లానెట్ ను కాపాడటానికి సైతం అటువంటి ఉపకరణాలు అవసరం అంట. లేదంటే క్లైమేట్ మార్పులు మనను వేధించడం ఖాయం. ఇప్పుడున్న 7 బిలియన్ల గురించి కానే కాదు నా ఆందోళన. రేపటి రోజుకు చేరుకోబోయే ఆ 11 బిలియన్ల ప్రాణాల గురించి నా బాధ అంతా. సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. దాన్ని ఇతర ఆదాయపు వర్గాల చేరువకు తీసుకువెళ్ళాలి. ఆ బాధ్యత మాత్రం లెవెల్ 4కు చెందిన వారిదే అన్నది నా అభిప్రాయం. వారి పని వారు చేసిన తరువాతే ఇతరులను నిందించాలి తప్ప ఏదో నిందించడం కోసం మాత్రమే నిందించడం ఏమంత సబబు చెప్పండి? గ్లోబులోని కడు పేదవారిపై మన వేళ్లు ఎత్తి చూపుతూ వారు మారరు అనుకునే కంటే మనం ఆశించిన స్థాయిలో వారు మారాలంటే మన వంతుగా మనం ఏమి చేయాలి అన్న కోణం గురించి ఆలోచించాలి. వారి ఆరోగ్యం సైతం తమకే అవసరమని గ్రహించాలి. అడపాదడప మనపై విరుచుకుపడే ఎగోలాల వంటి ప్రాణాంతక మహమ్మారుల బారి నుండి మనల్ని మనం కాపాడుకోవటం కోసం అయినా. ఇంతకు ముందే అనుకున్నాం కదా, బిగ్ ఫార్మా కంపెనీల తాలూకు బాసులను బోర్డు మెంబర్లను కాక వాటి షేర్ హోల్డర్లనే నిందించాలి. పేదవారిలో తరచూ వ్యాపించే వ్యాధులను కట్టడి చేయడానికి అవసరమైన మందులను అన్వేషించడంలోనూ వాటిని ఉత్పత్తి చేయటంలోనూ వారు కనీస మాత్రపు చొరవ కూడా తీసుకుని కారణంగానే చేసిందంతా చేసి తిరిగి ఆ అభాగ్యులపైనే మన వేళ్లను చూపటం ఎంతవరకు సబబు అన్నది నా మరో ప్రశ్న. చేత కాకపోతే కనీసం అలా నిందించటమైనా మానుకోవాలి కదా. అలాగే అయిన దానికి కాని దానికి మీడియాపై వేలెత్తి చూపడం కూడా మానుకోవాలి అందరం. వారు అబద్ధాలు పట్టుకథలు మాత్రమే చెబుతారన్నది సరికాదు. కాకపోతే ఏ సంఘటన చోటు చేసుకున్నా దాని భూతద్దంలో చూపడం వారికి ఓ సాంప్రదాయంగా మారింది అనటంలో మాత్రం నాకు మరో అభిప్రాయం లేదు. ప్రపంచాన్ని అది ఉన్న రీతిని కాక దానికి భిన్నంగా అంటే వాస్తవ విరుద్ధంగా చూపటంలో వారిది అందివేసిన చేయి అనటంలో నాకు ఎటువంటి మొహమాటము లేదు. కానీ అదంతా వారు కావాలనో ఉద్దేశపూర్వకంగానో చేస్తున్నారనుకోవటమే ఇష్టం ఉండదు నా వరకు. నాకు వారు కేవలం ఉద్యోగులు. వారి వారి యాజమాన్యాల ఇష్టాయిష్టాల మేరకే నడుచుకోవాలి. వారు ఆయా యాజమాన్యాలు సైతం వారి వారి వీక్షకుల ప్రాధాన్యాల మేరకే ముందుకెళ్ళాలి. ఫలితంగా మనమే నిందించుకోవాలి ముందుగా ఈ విషయంలో కూడా. ఆ వీక్షకులము మనమే కాబట్టి. కావున ఇక్కడ కూడా ఇతరులపై నిందలు వేయటం మానుకోవాలి. అదే ఉత్తమం. ఇక ఎక్స్పర్ట్స్ నిందించడం గురించి ఓ మాట. వారు ఎక్స్పర్ట్స్ అని మనమే ఒప్పుకుంటున్నాం కదా. అంటే వారికి ఏదో ఒక ప్రత్యేక అంశంలో తప్ప ఇతర విషయాల్లో మనం ఆశించే అవగాహన ఉండదని మనకు తెలియనిదా? వారికి ఉండే గ్లామర్ వల్ల అన్నిటిలోనూ తలదూర్చి మరీ వారిని వారు ఎక్స్పోజ్ చేసుకోవటానికే ఇష్టపడొచ్చుగాక. మన పరిస్థితి ఏమిటి? అయిన దానికి కాని దానికి వారినే ఆశ్రయించటం ఎంతవరకు సబబన్నది నా మరో ప్రశ్న. ఎవరిని ఎంతవరకు నమ్మాలో, ఎవరిపై ఎంతవరకు ఆధారపడాలో అన్న ఇంగితం మనకు ఉండాలి తప్ప ఒక విభాగంలో ఎక్స్పర్ట్ గా గుర్తింపు పొందిన వాడిని అన్నిటిలోనూ ఎక్స్పర్ట్ గా భావించడం ఎవరి తప్పు? సర్వరోగాలకు ఒకే మందు అన్నది ఎంతవరకు కరెక్టో మనమే గ్రహించాలి. అందుకే ఎక్స్పర్ట్స్ నిందించడం సైతం మానుకుంటేనే ఉత్తమం. దానికి కూడా మనమే కారణం కాబట్టి క్లుప్తంగా చెప్పాల్సి వస్తే ప్రతి దానికి ఇతరులను దోషులు చేయటం, వారినే టార్గెట్ చేయటం, వారినే నిందించటం సాధించుకోవాలి. లేదంటే ఆ సమస్యను లోతుగా అధ్యయనం చేసే సువర్ణావకాశాన్ని కోల్పోతాం. అప్పుడు ఆ సమస్యగానే మిగిలిపోతుంది. మనం మాత్రం అలా ఎవరినో ఒకరిని నిందించడంతోనే సంతృప్తి చెందుతాం. పైన మనం చర్చించిన ప్రతి వ్యవహారం ఇతరులను నిందించడంతో ముగిసిపోవటం చూసాం. అలా జరగటానికి ప్రధాన
మరియు ఒకే ఒక కారణం మనలో అనాదిగా పాతుకుపోయిన బ్లేమ్ ఇన్స్టింక్ట్ మాత్రమే. దాన్ని సమూలంగా నాశనం చేయకపోయినట్లయితే వాస్తవిక దృక్కోణం అలవడదు. అదే జరిగితే వాస్తవ ప్రపంచం ఆవిష్కరించబడదు. మరిన్ని ఆడియో బుక్స్ కొరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం, లైక్, కామెంట్, షేర్ చేయడం మరొకండి. ఆడియో బుక్స్ను PDF రూపంలో పొందడానికి margaya.wordpress.com ను విజిట్ చేయండి.